మనం గత 2 వారం నుంచి అడాప్షన్ అనగా దత్తపుత్రత్వం గురించి నేర్చుకుంటున్నాము. దత్తపుత్రత్వం మనలను ఆయన దత్తతగా తీసుకోవాలని పునర్నిర్ణయించి ఉన్నాడు. భూమి పునాది వేయక మునిపే మనలను ఆయన దత్తపుత్రులుగా స్వీకరించాలని ఆయన నిర్ణయించుకున్న నిర్ణయం అయి ఉన్నది. దీంట్లో నీవు నేను చేసేదేమి లేదు. ప్రపంచంలో దేవుని ఎదుట కేవలం 2 వర్గములు లేక 2 తెగలకు చెందిన మనుషులు మాత్రమే ఉన్నారు. మనుషులు యావత్తు, మానవాళి యావత్తు 2 సెక్షన్స్గా, 2 తెగలుగా దేవుడు చూస్తాడు. ఒకటి విశ్వాసులు, కృపచేత రక్షించబడిన, పరిత్రాణము పొందిన విశ్వాసులు. ఇంకొక దిక్కు అన్యులు, అవిశ్వాసులు. వీరిద్దరే దేవుడికి. సో ఎవరెవరైతే యేసుని అంగీకరించి పరిత్రాణం పొంది ఉన్నారో వారందరినీ దత్తపుత్రులుగా ఆయన ముందే నిర్ణయించి ఉన్నాడు. నిర్ణయించుకున్న అర్థం ఏంటి? సపోజ్ మీ అయ్యగారు ఏదో నిర్ణయించుకున్నారు అనుకో, ఎవరు మార్చగలరా? మరి దేవుడు నిర్ణయించుకుంటే, సో నీవు దత్తపుత్రుడుగా దేవుడు నిన్ను ఆయనే స్వయంగా నిర్ణయించుకున్నాడంటే దాన్ని ఏది అందుకే అది ఆత్మీయ ఆశీర్వాదము అని పౌలు చెప్తున్నాడు. ఇది నీవు నేను గడించినది, శ్రవించి పనిచేసి మన క్రియలు ప్రతిఫలముగా అనుభవించింది కాదు. ఇది దేవుడు పరిత్రాణము చెందిన విశ్వాసులందరూ యొక్క పేర్లను ముందే నిర్ణయించి ఉన్నాడు. మీరందరూ ఆయనకి దత్తపుత్రులుగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించున్నాడు. అది ఆశీర్వాదం. అందుకే ఆత్మీయ ఆశీర్వాదం అని పౌలు చెప్తున్నాడు. ఆత్మీయ ఆశీర్వాదంలో తండ్రి వలన ఆశీర్వాదములు, కుమారుడు వలన ఆశీర్వాదములు, పరిశుద్ధాత్ముని వలన ఆశీర్వాదములు పొందుచున్నాము. మొట్టమొదటిది ఆయన ఎన్నిక. సుమారు 3 నెలల నుంచి కేవలం మనము ఇంకా 5వ వచనంలోనే ఉన్నాము. సుమారు ఆల్మోస్ట్ 1.5 month నేను దేవుని ఎన్నిక, ఆయన ఎన్నుకొని ఉన్నాడు, we were all chosen అనే ఆశీర్వాదం గురించి, తండ్రి మనకి ఎన్నుకొని ఉన్నాడు. తండ్రి ఎన్నిక అయినందుకే కుమారుడిని పంపించాడు. ఆయన యొక్క త్యాగమును ఎవరెవరు ఆయన్ని అంగీకరిస్తారనే విషయము ఆయనకు ముందే తెలియను కనుక వారి నిమిత్తమై దేవుడు తన కుమారుడిని పంపించాడు. దేవుని ఎవరందరైతే అంగీకరించారో దేవుడు వారిని అంగీకరించి ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే దేవుడు అంగీకరించినందుకు ఆ అంగీకారంలో మనం ఆయన అంగీకరిస్తున్నాము. మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు, అనగా పాపులుగా ఉన్నప్పుడు దేవుని తెలుసుకుని లేని వారమై ఉన్నాము. దేవుని యొక్క పరిత్రాణము తెలియని వారై ఉన్నాము. ఆయన్ని అన్వేషించలేదు. మనము ఎక్కడున్నాడు, ఎవరు నాకు పరిత్రాణం ఇస్తున్నాడు, ఎవరు నన్ను రక్షిస్తాడు అనే విషయము మనం ఎప్పుడు ఎతకలేదు. మనం ఇంకా పాపులుగా ఉండను. పాపులుగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు ఆ యొక్క దేవుని యొక్క వర్తమానం, అందుకే గాస్పుల్ అని అన్నారు. సువార్త ఎందుకు అన్నారంటే పరిత్రాణము లేని నశించిపోచున్న పాపికి పరిశుద్ధాత్ముడే ఆ యొక్క వర్తమానంను తీసుకొచ్చి అందింపజేసి ఆ యొక్క వర్తమానంలో ఉన్న దీవెన ఎటువంటిదో మనిషికి అర్థమవులాగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఆ విధముగా మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనలను తన యొక్క సువార్త వలన, తన యొక్క మాట వలన ఆయన ఎన్నుకున్నందుకు ఆ యొక్క వర్తమానం మనకి ఇవ్వబడింది. ఆ ఎన్నుకుని ఇవ్వబడిన ఆ వర్తమానముని మనము ఆయన్ని యేసుగా అంగీకరిస్తున్నాము, సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాము. మనం అన్వేషించిన తర్వాత మనకు దేవుడు ఎక్కడ తప్పిపోతే మనం వెతికి పట్టుకోలేదు. మనము తప్పిపోయి ఉండగా దేవుడు మనలను వెతికి మనల్ని పట్టుకుని ఎన్నుకొని ఉన్నాడు. అది మొట్టమొదటి ఆశీర్వాదము, తండ్రి వలన వచ్చే ఆశీర్వాదము. రెండోది దత్తపుత్రులుగా ముందే నిర్ణయించి ఉన్నాడు. అనగా ఈరోజు మన దత్తపుత్రుడు యొక్క
ప్రాధాన్యతని తెలుసుకుంటాం. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, దత్తపుత్రత్వము లేక ఎవరికైనా దత్తతకు తీసుకోవడము అనేది ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాలే కానీ మన దేశంలో కానీ ఉన్న విధానము కాదు. పౌలు రాయిచున్నప్పుడు ఆ యొక్క ప్రావిన్సెస్ అన్నీ, అనగా ఆ ప్రాంతంలో ఉన్న అనేక రాజ్యములు, రోమా ప్రభుత్వం కింద ఉన్న అనేక సామంత రాజ్యములు అన్నీ రెండు విభిన్నమైన సంస్కృతితో మనుషులు ఉండేవారు. ఎందుకనగా రోమీలు రాకముందు గ్రీకులు పరిపాలించారు. గ్రీకులు మెసిడోనియా అనగా గ్రీక్ దేశము నుండి, ఐరోపా ఖండము నుండి ఆఫ్రికా ఖండము మరియు ఏషియా ఖండంలో ఇండియా వరకు వారి పరిపాలించి ఉన్నారు భూమి. సో గ్రీకుల యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రతి మానవునికి చదువు, విద్య మరియు కళ అంటే నృత్యము కానీ, పోయిటరీ కానీ, అనగా కవిత్వము కానీ, ఇవి అందింపజేయాలి. ప్రతి వానికి జ్ఞానముతో, చదువుతో, విద్యతో, కళతో వారికి నేర్పించాలనేది వారి యొక్క సిద్ధాంతమై ఉన్నది. కనుక వారు ఎక్కడెక్కడైతే వారి రాజ్యం విస్తరింపజేశారో అక్కడంతయు వారి సంస్కృతి నడిచింది కొన్ని సంవత్సరములు. అలెగ్జాండర్ మొదలుకొని ఆయన యొక్క జనరల్స్ తర్వాత ఇంకొన్ని సంవత్సరాల వరకు ఆ గ్రీక్ పరిపాలనలో ఈ యొక్క దేశములన్నీ ఈ గ్రీకుల యొక్క సంస్కృతి ఉండేది. ఎప్పుడైతే రోమీలు వచ్చారో రోమీలు వారి యొక్క సంస్కృతిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అనగా నేర్పించారు. సో ఉన్న మనుషులందరూ ఈదర్ గ్రీకు యొక్క సంస్కృతిని పాటించేవారు లేక రోమా సంస్కృతిని పాటించేవారు. రోమీల యొక్క పద్ధతులను అనుసరించేవారు లేకపోతే గ్రీక్ పద్ధతులు అనుసరించేవారు. యూదీలు కూడా గ్రీక్ పద్ధతులు లేక రోమీల పద్ధతులు, వారి ఇష్టదేవతలకు వారు పూజ చేసుకున్నను వారి యొక్క జీవిత విధానం మాత్రము ఆ సంస్కృతికి సరిపోయినట్లు బ్రతికేవారు. ఎప్పుడైతే పౌలు ఈ విషయం రాస్తున్నాడో ఆత్మీయ ఆశీర్వాదం గురించి, ఆయన సడన్గా ఈ యొక్క పదము గ్రీక్ భాషలో తెలుసు కదా, బైబిల్ యావత్తు ఎన్ని భాషలు రాయబడ్డది? ఎన్ని భాషలు? 3 భాషల్లో రాయబడి ఉన్నది. మొట్టమొదటిది హీబ్రూ భాషలో రాయబడినది. తర్వాత బబులోను సామ్రాజ్యంలో బానిసతను కొనిపోబడిన తర్వాత దానియేలు, ఎజికియేలు, ఇర్మియా, ఎజ్రా, నెహెమాయా వీరందరూ రాసినప్పుడు, ముఖ్యంగా దానియేలు గ్రంథం రాయబడినప్పుడు అరమేయిక్ అనే భాషలో రాయబడింది. ఏం భాష? అరమేయిక్ అనే భాష. అరమేయిక్ అనే భాషనే యేసు ఎప్పుడైతే భూమిలోకంకి వచ్చాడో బెత్లెహేముపురమందు యెరూషలేము యావత్తు అరమేయిక్ భాషే వారి యొక్క మాతృభాషగా మాట్లాడేవారు. అందుకే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా తీసినప్పుడు ఒక్క పదము కూడా, ఒక్క సెంటెన్స్ కూడా, ఒక్క అర్థం కూడా మారకూడదని, భాష అర్థమైనను అర్థం కాకపోయినను ప్రపంచం యావత్తు ఆయన చూపించిన సినిమా అరమేయిక్ భాషలోనే చూపించాడు. ఓకే, సో అరమేయిక్ భాషలో రాయబడ్డది. తర్వాత గ్రీక్ భాషలో రాయబడింది. పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడిన తర్వాత ఎప్పుడైతే బానిసతులను కొనిపోబడ్డారో అరమేయిక్ భాషలో దానియేలు గ్రంథము లాంటి గ్రంథం రాయబడ్డదో, దాని తర్వాత గ్రీక్ యొక్క సంస్కృతి ఎప్పుడైతే వ్యాపించిందో అప్పుడు ఈ పాత నిబంధన కూడా గ్రీక్లో రాసి ఉన్నారు, గ్రీక్ భాషలో రాశారు. ఎందుకనగా ఆ రోజుల్లో ఇప్పుడు మనకెట్లా ప్రపంచంలో ఏ దేశమైనను ఒక భాష కామన్గా తప్పకుండా అందరూ చదువుతారు. ఏం భాష అది? ఇంగ్లీష్ అనే భాష. అదేవిధంగా గ్రీకు యొక్క చెప్పాను కదా, వారి విద్యని, కళని, వారి యొక్క నైపుణ్యతని వారు అనేకులకి నేర్పించినందుకు ఆ రోజుల్లో కామన్ భాష గ్రీకు భాష. కానీ ఎప్పుడైతే రోమీలు వచ్చారో రోమీలకు భాష ఉండేది కాదు. రోమీలు వారు మాట్లాడే భాష లాటిన్ భాష. సో లాటిన్ అనగా రోమీలు మామూలుగా వారి భాషలో వారు మాట్లాడిన లాటిన్ భాష బాగా చదువుకున్నవాడు, పెద్ద పెద్ద ఇంటికి చెందినవారు, ఉన్నత స్థాయికి చెందినవారు మాత్రమే ఆ భాష వరకు వచ్చేది. సో గ్రీక్ భాషలో ఎందుకు పాత నిబంధన మొత్తం రాశారనగా తర్వాత వచ్చిన తరములు, అనగా బబులోను సామ్రాజ్యం నుంచి కొనిపోబడిన తర్వాత ఎప్పుడైతే గ్రీక్ సామ్రాజ్యం కొన్ని సంవత్సరాలు పరిపాలించిందో యెరూషలేములో ఉన్న అనేక మంది ప్రజలు వారి పిల్లలు ఏ భాష చదువుతారు? గ్రీక్ భాషలో చదివేవారు. హీబ్రూ భాషని మాట్లాడినను
చదువు మాత్రము గ్రీక్ భాషలో ఉండేది కనుక ఆ విధముగా బైబిల్ని వారు అనగా పాత నిబంధన పరిశుద్ధ గ్రంథంని వారు పఠించుటకు వారు ఆ యొక్క పాత నిబంధన గ్రీకు భాషలో తర్జుమా చేయబడ్డది. తర్వాత ఎప్పుడైతే యేసు వచ్చాడో, యేసు తర్వాత సువార్తలు మరియు పత్రికలు రాయబడ్డాయో అవి యావత్తు గ్రీక్ భాషలో రాయబడ్డది. ఆ రోజుల్లో ఒక పదం వాడేవారు, ఇది యు ఆర్ ఎ గ్రీక్ ఆర్ ఎ బార్బేరియన్ అని. అనగా నీవు గ్రీకు భాష వచ్చిన జ్ఞానం ఉన్నవాడివి, చదువున్నవాడివి, కొంచెం బుర్రున్నవాడివి, లేక అడ్డగాడివి. బార్బేరియన్ అంటే అనాగరికుడు, అనగా నాగరికత తెలియకపోయిన వాడు. తినే పద్ధతి ఉండదు, మాట్లాడే విధానం ఉండదు, బట్టలు వేసుకునే విధానం ఉండదు. సో భాష, ఈ గ్రీకు వచ్చిన వాడు, గ్రీకు భాష మాట్లాడిన వాడినే మనుషులు గుర్తించేవారు, గౌరవించేవారు. ఎవరైతే గ్రీకు భాష మాట్లాడుకున్న వారి యొక్క ప్రతి వారి అనేక ప్రాంతంలో వారి రీజనల్ ప్రాంతీయ భాష వారు మాట్లాడినను, మనకి ఎలా ఇంగ్లీష్ ఎలాగైతే ప్రాథమిక లాంగ్వేజ్ అయి ఉన్నదో దాంట్లోనే మనం పనిచేస్తాము, అదే విధంగా ఆనాడు గ్రీక్ భాషలో అందరూ పనిచేసేవారు. రోమిలు వచ్చి దాన్ని గ్రీక్ భాషను మనం ఎందుకు పాటించాలని చెప్పి వారిలో ఉన్న సైన్య దళముల్లో ఉన్న గొప్ప గొప్ప సైనిక దళముల్లో ఉన్న సైన్యాధిపతులే కానీ, మంత్రులే కానీ, సెనేటర్సే కానీ వీరందరూ లాటిన్ భాషలో మాట్లాడేవారు. అలా అని చెప్పి రోమ్లో ఉన్న సైన్యం అంతటికి, రోమిలందరికీ లాటిన్ భాష వచ్చేది కాదు. బాగా ఉన్నత స్థాయిలో చదువుకున్న వారు మాత్రం ఆ యొక్క భాష మాట్లాడేవారు. ఆ లాటిన్లోనే ఇప్పటికీ ప్రతి ప్రార్థన రోమన్ క్యాథలిక్లో లాటిన్ భాషలోనే ప్రార్థన చేయబడుతుంది, వారు ఇంగ్లీష్లో చేయరు. ఎందుకనగా దాంట్లో నిజమైన కరెక్ట్ అర్థం వస్తుందని వారు ఇప్పటికీ లాటిన్ భాషలోనే ప్రార్థన చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆ లాటిన్ భాష అందరికీ రాదు కనుక ఆది సంఘము 500 సంవత్సరాల తర్వాత 500 years తర్వాత ఎప్పుడైతే క్యాథలిజం పైకి వచ్చిందో అప్పుడు ప్రతి వానికి ఆ భాష రాదు కనుక నీ ప్రార్థన ఆయనకు వచ్చి నీ మాతృభాషలో వాడికి చెప్తే ఆయన నీ తరపున, ఎవరు ఈ ఫాదర్, నీ తరపున ఉండి ఆయన లాటిన్ భాషలో దేవునికి వేడుకునేవాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, పౌలు ఎప్పుడైతే ఈ విషయం రాస్తున్నాడో, ఏ విషయము, దత్తపుత్రత్వం గురించి. దత్తత్వము అనేది ఇజ్రాయేలీల్లో, యూదుల్లో ఆచరించే విధానం కాదు, అది ఎవరు ఆచరించేవారు కాదు. ఎందుకనగా ఇజ్రాయేలీలు 12 మందే, వారిలోనే ఉండాలి, ఇతరులు బయటికి రాకూడదు, అన్యులు వారిలో కలవకూడదు, వారి కుమార్తెలు అటువైపు కానీ వారి కుమారులకి ఇటువైపు కానీ వారి వివాహంలో ఇవ్వకూడదు. కనుక దత్తత్వం అనేది వేరేవాడిని తీసుకొచ్చి దత్తపుత్రుడిగా స్వీకరించేది అనేది ఇజ్రాయేలీల్లో ఆచారం కానిది. అటువంటి కాని దాన్ని యూదీయుడైన వాడు, యేసు యూదీయుడై ఉండి యేసు వలన దేవుడు దత్తత్వము అనే మాటని ఏ విధంగా పౌలు తీసుకొచ్చాడని చాలామంది శాస్త్రవేత్తలు డిస్కస్ చేసి తర్కిస్తారు. ఎప్పుడైతే ఎఫెసీయులు రాసిన ఆ యొక్క పరిశుద్ధులకు ఈ దత్తత్వం గురించి పౌలు రాశాడో వారందరికీ ఎక్కడుంటున్నారు, వారు ఎఫెసస్లో ఉంటున్నారు. ఎఫెసస్లో ఉన్నప్పటికీ వారి యొక్క సంస్కృతి ఎటువంటిది, రోమీల సంస్కృతి. అప్పుడు రోమా ప్రభుత్వం సామ్రాజ్యం పరిపాలిస్తుంది కాబట్టి. సో రోమీల ప్రకారంగా దత్తపుత్రత్వము ఏ విధముగా జరుగునో వారికి తెలుసు. అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియ చేస్తే దత్తపుత్రుడిగా ఎవడో అంగీకరించబడతాడని కాదు. కానీ రోమిలికి ఒక ఆచారం, ఒక అలవాటు ఉంది. వారు ఏది చేసినను, ఏ పని చేసినను వైభవంగా చేస్తారు. ఏ పని చేసినను 10 మందికి తెలిసినట్లు పెద్ద పార్టీ ఇచ్చి, రకరకములైన గొప్ప గొప్ప వారిని పిలిచి 10 మందికి తెలుసుకునేలాగున వారు ఇంగ్లీష్లో పాంప్ అంటారు. పాంప్ అంటే గ్రాండియర్, గొప్ప వైభవాన్ని వారు చూపిస్తారు. ఈ దత్తపుత్రత్వంలో ఆ విధముగా అన్ని పనులు ఏ విధంగా అయితే మ్యారేజ్ వైభవంగా చేస్తారో, ఏ విధంగా అయితే కొడుకు వైభవంగా పుడతాడో, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకేంటి ఒక ఇల్లు ప్రతిష్ట వైభవంగా చేస్తారో, అదే విధముగా ఒక కుమారుడిని తన యొక్క కుటుంబంలోకి తీసుకొచ్చి దత్తపుత్రులుగా స్వీకరించే అనే ఈ యొక్క పద్ధతిని కూడా వైభవంగా ఒక ప్రక్రియలో వారు చేసి మనుషులను చూపిస్తారు. సో ఎఫెసస్లో ఉన్న ఆ పరిశుద్ధులందరికీ దత్తపుత్రులుగా మనం స్వీకరించాడంటే వాళ్ళందరికీ ఆ యొక్క సినారియో, ఆ యొక్క నమూనా, ఆ యొక్క పద్ధతి వారందరికీ అర్థమయ్యేది. ఇప్పుడు సపోజ్ మనం తెలుగులో వాళ్ళకి హిందీలో బారాత్ అన్నాం అనుకో, మీ అందరికీ ఏమర్థమవుతుంది, బ్యాండ్ ఉంటుంది, డ్యాన్సులు చేస్తారు, మనుషులందరూ నృత్యం చేసుకుంటూ పెళ్ళికొడుకు ఊరేగింపు
చేస్తారని. అర్థమవుతుందా? అదే విధముగా దత్తపుత్రులుగా స్వీకరించడానికి కానీ వారందరికీ ఒక ప్రక్రియ, ఒక అలవాటు, ఈ యొక్క వైభవమైన ఈ యొక్క ఆచారము వారందరికీ చూడగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు. అనగా వైభవముగా దేవుని కుటుంబంలోకి అన్యుడైన నిన్ను దేవుడు ముందే నిర్ణయించి వైభవంగా నిన్ను తీసుకొచ్చాడని వారు గ్రహిస్తున్నారు. మనం ఏదో దత్తపుత్రులు అంటే మనకి తీసుకున్నాడు, మనం అంటే అనాథులుగా ఉంటే దేవుడు మనకి అంగీకరించాడని పాస్టర్లు అనుకుంటారు. రియల్గా ఈ యొక్క నిజమైన అడాప్షన్ అనే వర్డ్ హియోతీషియా అని గ్రీక్లో అంటారు. అనగా కుమారుని యొక్క స్థానము అనుగ్రహించుట. నాకు కుమారుడు ఉన్నప్పటికీ నేను ఇంకొకనికి నాకన్నా తక్కువ నా వంశం చెందకపోయినప్పటికీ, వాడు బానిసల కుటుంబంలో పుట్టినప్పటికీ, లేక వాడు ఒక ఆర్డినరీ మనిషి అయినప్పటికీ, వాని పట్ల నా మనసు కలిగి లాంటి వాడిని వాడి యొక్క పనులను చూసి, వాడి పనులను చూసి వాడి మీద దయ కలిగి వానికి తీసుకొచ్చి కుమారుడుగా స్థానంలో నేను పెట్టుకుంటాను. ఈ పని అడాప్షన్, హియోతీషియా అనండి. హియోతీషియా, హా కింద యావత్, ఓకే. హియోతీషియా అనే ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడైతే హియోతీషియా అన్నారో అక్కడ ఉన్న వారందరికీ ఈ యొక్క ఆచారము, ఈ వైభవము అంతా వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఆ విధంగా దేవుడు మనలను ముందే నిర్ణయించి వైభవంగా మనలను తన కుటుంబంలో చేర్చుకోవాలనేది ముందే నిర్ణయించున్నాడా అని వాళ్ళకి అర్థమైంది. క్రైస్తవులు మనం కాబట్టి మనకి దత్తపుత్రం అంటే ఏదో అనాథులుగా ఉంటే దేవుడు మనకి తన కుటుంబంలో చేర్చుకుని మాత్రమే అర్థమవుతుంది. ఓకే, సో ఇది యూదుల ఆచారం కాదు, రోమీల యొక్క ఆచారము. రోమీల ఆచారమును గురించి యూదీయుడైన పౌలు యూదీయులైన ఆది సంఘముతో మరియు యూదీయుడైన యేసు గురించి రాస్తూ, యేసు వలన, ఈ యూదీయుని వలన మనము ఏమవుతున్నాము? దత్తపుత్రులుగా స్వీకరించబడుతున్నాము అంటున్నాడు. ఇప్పుడు యేసు యూదీయుడు. నేను ధర్మశాస్త్రం యావత్తు నెరవేర్చడానికే వచ్చాను కానీ ఒక పొల్లునైనను నేను తీసివేయడానికి రాలేదన్నాడు. ఇప్పుడు అన్యులను వారు ఇజ్రాయేలీల్లో యూదీయుల్లో కలవకూడదనేది ఎవరు రాసిన మాట? దేవుని మాట నెరవేర్చవలసిన యేసు మరి ఏం చేయాలి? అన్యుడికి తీసుకురావచ్చా? అన్యుడికి తీసుకొచ్చి కుటుంబంలో చేర్చుకోగలడా? మరి ఏ విధంగా ఇది దేవుడు యొక్క ప్రణాళిక ఉన్నది? ఏ విధముగా ఆయన స్వయముగా నిర్ణయించిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆ యొక్క మాటని దేవుడు ముందే నిర్ణయించడం ఏంటి? దేవుడు ముందే నిర్ణయిస్తే ఇలా ఈ విధంగా నిన్ను నన్ను తీసుకొస్తాడు తన కుటుంబంలో అంటే ముందు ఆయన ఏం చేయాలి? జాగ్రత్తగా ఈ యొక్క మాటను పెట్టకూడదు. ఏది? అన్యులను నీ యూదుల్లో కలపకూడదని. యేసు ప్రభు వలనే వస్తున్నామంట. మళ్ళీ ఇప్పుడు ఎవరో తీసుకొచ్చారని అనుకోవచ్చు. ఎవరి వలన వస్తున్నాం మన కుటుంబంలోకి? మరి యూదీయుడైన యేసు ప్రభు ఇప్పుడు ఆజ్ఞను, ధర్మశాస్త్రం పాటిస్తున్నాడా లేకపోతే ఉల్లంఘిస్తున్నాడా? యేసు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడా ఉల్లంఘిస్తున్నాడా? సో ఏ విధంగా ఆయన పాటిస్తున్నాడు, ఏ విధంగా ఆయన ఉల్లంఘిస్తున్నాడు? ఉల్లంఘించినందుకు ఏమవుతుంది, పాటించినందుకు ఏమవుతుంది? అది కాక ఈ హియోతీషియాలో ఏ విధముగా మనము, ఏ ప్రక్రియ ప్రకారంగా మనము ఆయన కుటుంబంలో చేరుతాము అనేది ఈరోజు నేర్చుకుందాం. ఓకే, లాస్ట్ వీక్ ఐ టోల్డ్ యూ టూ థింగ్స్. ఏంటది? ఒకవేళ మనం ఆల్రెడీ ఆయన పిల్లలమని పిలువబడితే మరలా దత్తపుత్రులుగా ఎందుకు మనల్ని దేవుడు అంగీకరించాలనే విషయం చెప్పాను. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రీజనరేషన్ అండ్ అడాప్షన్? తిరిగి జన్మించుట మరియు దత్తపుత్రులుగా నీవు లోపలికి రావడం. నువ్వు తిరిగి జన్మించేవు అంటే నీకు పిల్లలను బట్టకు అధికారం ఇవ్వబడ్డది. పిల్లలుగా నీకు అంగీకరించాడు. మరి పిల్లలుగా నేను అంగీకరించిన తర్వాత తిరిగి జన్మించినావు, క్రీస్తు యందు తిరిగి జన్మించావు. తిరిగి జన్మించిన తర్వాత మరలా నీకు దత్తపుత్రుడిగా ఎందుకు అంగీకరించాలి దేవుడు? అదే చెప్పాను. ఇన్ రీజనరేషన్, తిరిగి జన్మించడం వలన a Christian receives the nature of child of God. దైవ స్వభావము తిరిగి జన్మించుట వలన మనకి వస్తుంది. దేవుని స్వరూపము, దైవ స్వభావము క్రీస్తునందు జన్మించినప్పుడు
ఆయన స్వభావము, ఆయన యొక్క లక్షణములు మనకి ఆత్మ వలన అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వచ్చి మనలను మన యొక్క స్థితిని చూపించి ఆ తర్వాత ఆయన చేసిన బలియాగం గురించి తెలియపరచబడతామో, సో దేవుని పని వలన యేసు యొక్క శిలువ మీద చేసిన ఆ త్యాగము బట్టి మనకు ఆయన స్వభావము, ఆయన లక్షణములు క్రైస్తవుడిగా తిరిగి జన్మించడం వలన జరుగుతుంది. కానీ దత్తపుత్రుల వలన వి రిసీవ్ ద పొజిషన్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. దైవ స్వరూపము మనకు వచ్చింది, దైవ స్వభావం మనకు వచ్చింది, కానీ కుమారుని యొక్క స్థానము రాదు. దేవుని యొక్క బుద్ధులు రావచ్చు, దేవునిలాగా ప్రవర్తించవచ్చు, దేవునిలాగా పరిశుద్ధతలో ఉండొచ్చు, నీతిగా ఉండొచ్చు, కానీ కుమారుడుగా అనగా యేసు యొక్క స్థానము మనందరికీ రావాలని దేవుడు ముందే నిర్ణయించాడు. సో ఈ అడాప్షన్ వలన, ఈ దత్తపుత్రుడుగా స్వీకరించడం వలన నీకు ఏమొస్తుంది? క్రీస్తు యేసులో ఉన్న స్థానము మనందరికీ ఇవ్వబడుతుంది. ఇది దేవుని యొక్క ఆశీర్వాదము. ఆశీర్వాదం అనేది దేవుడు తన ఇష్టముతో, కృప వలన, దయతో, ఒక్కొక్కసారి నీ యొక్క పనులు చూసి ఆనందించి, నీ పనులు బట్టి కాదు, నీ పనులు చూసి, నీవు దేవుని కోసం కష్టపడే నీ యొక్క కష్టంను చూసి, నీ యొక్క ధాతృత్వము చూసి ఇష్టపడి ఇస్తాడు. అంతేగాని ఒకవేళ చూడండి, ఒకవేళ మనిషి తన పనుల వలన దీవెనలు పొందితే, వాడు సత్కార్యముల వలన దీవెనలు పొందితే, వాడు దుష్కార్యం వలన ఏమవుతాడు? శపించబడతాడు. సో మానవుడు క్రీస్తు దేవుని యొక్క ఆ స్టాండర్డ్ని మానవుడు ఎవడు నిలబెట్టుకోలేడు. కొన్నిసార్లు ప్రయత్నిస్తాం, కష్టపడి 2-3 రోజులు ఉంటాము, కానీ మన యొక్క పాపముల యొక్క స్థితిలో ఉన్నందుకు, పాపలోకంలో ఉన్నందుకు మనము ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా బ్రతకలేము. సో మన కార్యములు దుష్కార్యములు ఎక్కువ ఉంటాయా, సత్కార్యములు ఎక్కువ ఉంటాయా? మరి కార్యముల వల్ల నీవు దీవించబడితే నీకేం రావాలి? శాపములే ఎక్కువ రావాలి. అందుకే సో నీ కార్యాలను బట్టి దేవుడు ఎప్పుడు దీవించాడు. కానీ నీవు దేవుని యొక్క రాజ్యం నిమిత్తమై భారము కలిగి, దేవుని సువార్త నిమిత్తమై భారము కలిగి, దేవునికి ఇష్టమైన పనులు ఎప్పుడైతే చేస్తావో నీ కారణం బట్టి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం బట్టి నువ్వు ఇష్టపడుతున్నావు కనుక దేవుడు నీకు దేవుడు ఇష్టపడినందుకు నీకు దీవిస్తాడు, నీ కారణం బట్టి కాదు. సో ఎప్పుడైతే ఈ దత్తపుత్రులుగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడో, యేసు యొక్క స్థానము అంగీకరించబడిన మనందరికీ ఇవ్వాలని దేవుడు ఈ ఆశీర్వాదం నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు? భూమి పునాది వేయక మునిపే, ఆదాము అవ్వ తప్పిదము చేయక మునిపే, ఆదాము అవ్వను సృజించక మునిపే నీవు ఆయన యొక్క ఆలోచనలో ఉన్నవాడు. నీ గురించి ఆయన నిర్ణయించుకున్నాడు. నీవు నిర్ణయించుకున్నది కాదు. అంటే దత్తపుత్రుల్లో ఉన్న గొప్పతనము మీకు ఈరోజు అయ్యేటప్పటికి దాని యొక్క ప్రభావం ఎటువంటిదో మీకు అర్థమవుతుంది. ఎటువంటి ఆశీర్వాదము సంఘములకు తెలియదు ఈ విషయం. సో ఈ యొక్క దత్తపుత్రత్వం యొక్క కంప్లీషన్ అనగా ఈ ప్రక్రియ కంప్లీట్గా నీకు మొత్తం ఆ యొక్క క్రీస్తు యేసు యొక్క స్థానం ఎప్పుడు పరిపూర్ణంగా చెందుతుంది నీకు? ర్యాప్చర్ అయినప్పుడు. Now if Jesus is an Israelite, యేసు ఇజ్రాయేలుడైతే, యూదీయుడైతే, being an Israelite he cannot adopt. ఇజ్రాయేలుడు అయినందుకు ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఎవరిని ఏం చేయాలి? దత్తత తీసుకోకూడదు. మరి ఏ విధంగా నీవు నేను దత్తత పుత్రులుగా స్వీకరించబడుతున్నాము? యేసు ఈ యొక్క నియమమును విరగొడుతున్నాడా లేక అనుసరిస్తున్నాడా? ఎప్పుడైతే యేసు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడో, తండ్రితో ఈ మాటలు మాట్లాడుతూ నీకు చిత్తం ఉంటే ఈ యొక్క పాత్రను తొలగించి ప్రభువా అని అంటున్నాడో, అప్పుడు తండ్రి ఆయనకి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మరలా వచ్చి శిష్యులకు లేపారు, పడుకుని లేకండి రా, గంట సేపని ప్రార్థన చేయండి రా అన్నాడు. మరలా వెళ్ళాడు. సో ఫస్ట్ టైం వెళ్ళి ప్రార్థన చేశాడు కదా. యేసు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే తండ్రి వినకుండా ఉంటాడా? ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభు ఏమన్నాడంటే, నీవు కానీ నా నామమున ప్రార్థన చేస్తే అడిగినవన్నీ నీవు తండ్రి నీకు. మరి యేసు నామమున ప్రార్థన చేస్తేనే నీకు అన్నీ తండ్రి ఇస్తే, యేసే స్వయంగా ప్రార్థన చేస్తే ఆన్సర్ ఎట్లా రాదు?
మరి గెత్సేమనే కథ మీరు ఎన్నిసార్లు విన్నారు? యేసు వచ్చి ప్రభువా నీ చిత్తం ఉంటే ఈ పాత్రను తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తం ఓకే అంటున్నాడు, కానీ తొలగించు అంటున్నాడు. మరి దేవుడు ఏమని చెప్పాడా? ఆయన ప్రార్థన వదిలి శిష్యుల దగ్గరికి ఎందుకు వచ్చాడు అనగా ఆయనకు ఆన్సర్ రాలేదు. మొట్టమొదటిసారి యేసు ప్రార్థన చేస్తే తండ్రి జవాబు ఇవ్వలేదు. వచ్చాడు, ప్రార్థన చేయండి, మీతో పాటు నేను నా ప్రార్థన ఆలకించట్లేదు, ఏమో మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి, ముందే నిర్ణయించబడ్డారు కాబట్టి ప్రార్థన చేయండి రా బాబుల్లారా, మీ వల్లనే నాతో మాట్లాడదు. రెండోసారి వచ్చాడు, ఆయనను మాట్లాడారు. మూడోసారి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఇంకా మీరు చెయ్యక్కర్లేదు అన్నాడు. ఎందుకనగా దేవుడు ఏం చేశాడంటే ఆ క్షణమందు ఈ యొక్క అడాప్షన్ గురించి ఆయనకి జ్ఞాపకం చేశాడు, లేక ఆయన్ని నెరవేర్చే ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఆయన యేసు ఉంటుండగా ఇంకొకడు ఎవడు కుటుంబంలోకి రాకూడదు, కానీ యేసు కానీ ఆ కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోతే ఆయన స్థలంలో నీవు రాగలవు. అందుకోసమే దేవుడు వాడిని తిరస్కరించాడు, ఆయన ప్రార్థన వినలేదు. అందుకే సిలువ మీద ఆఖరిసారి చాలా ఇన్నిసార్లు మీకు కనీసం ఒక 10-15 మెసేజ్ చెప్పుంటాను మీకు. ఏంది? ఒకటే ఒక పదం మీద, ఇది సమాప్తమాయను అని, టెటెలెస్టాయ్ అని. ఈరోజు ఇంకోటి చెప్తున్నాడు అండి. టెటెలెస్టాయ్ అని ఎందుకు అంటున్నాడంటే అడాప్షన్ అయిపోయింది. నా దేవా నా దేవా నన్ను ఎలా విడిచితివి అని అడుగుతున్నాడు. నా తండ్రిని అడగాలి కదా. తండ్రి కాదు కనుక, కుటుంబం నుంచి బయటికి వచ్చాడు కనుక, తన యొక్క స్థానంలో ఇతరులు రావడానికి ఆ యొక్క స్థలమును ఏర్పరిచాడు కనుక ఆయన తండ్రిని మొట్టమొదటిసారి దేవా దేవా అని పిలుస్తున్నాడు. ఎందుకనగా when he said tetelestai on the cross, it was the adoption process that finished. ఆయన బయటికి వచ్చాడు, పాలెం బయటికి వచ్చాడు, తండ్రి నుంచి తిరస్కరించబడ్డాడు, తండ్రితో సహవాసం కోల్పోయాడు. ఎందుకు? నీవు ఆ స్థానంలోకి రావడానికి. దిస్ వాజ్ ఆల్ ప్రీడిస్టైన్డ్ బై గాడ్. ఇదంతయు ముందే నిర్ణయించబడినది. యేసు ఈ విధంగా తిరస్కరించబడుట అనేది యేసు ప్రభుకు తెలిసిందే. ఆయన వచ్చిన దినము మొదలుకొని చిన్నప్పుడు 12 సంవత్సరంలో ఎక్కడ నాన్న ఎక్కడ ఎట్లా తప్పితే ఎట్లా అని అమ్మ అంటుంది. నీకు తెలియదా నేను నా తండ్రి యొక్క పని చేయడానికి ఉన్నానని? 12 సంవత్సరాలు ఉన్న పిల్లడికి తండ్రి పని ఏంటో తెలుసు. 33 సంవత్సరాలు రేపు సిలువ ఎక్కుతాడు, రేపు పొద్దున సిలువ ఎక్కుతాడు, ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదా? మరి ప్రభువాని చిత్తం ఉంటే, ఎందుకనగా ద ప్రెషర్ ఆఫ్ హ్యూమన్ వాజ్ బీయింగ్ పోర్ట్రేడ్ ఇన్ దట్ ప్లేస్. ఒక మానవుడిగా ఆ యొక్క ప్రెషర్ చూడండి. రేపు నీ పని చెప్తాను అనుకో, ఒక రౌడీ వచ్చి, నువ్వు రాత్రి పడుకుంటావా? నువ్వు నాకు బుధవారం కలిగినప్పుడు నీతో మాట్లాడతాను, నువ్వు చేసిన వేద పనులు చెప్తా అంటే సోమవారం మంగళవారం నిద్రపోతాడనా? ఎందుకు? ఏమి జరుగుతుందో నీకు తెలియకపోతేనే అంత భయం ఉంటే, ఆది అంతమైన వాడు రేపు ఏ విధముగా అవమానం పొందుతాడు, ఏ విధముగా తన వస్త్రం నుంచి ఆయనకి నేకెడుగా చేసి నగ్నంగా చేసి నిలవబెడతారు, ఏ విధంగా కొట్టి ప్రవచనం చేయరా దేవుని భక్తుడా అని తిరస్కరిస్తారు, అవన్నీ ఆయన చూడగలడు, ఆయన అనుభవించగలడు. అది చూసి ఆ పరిశుద్ధుడైన వాడు ఆ స్థానంలో ఉండాలనుకోలేదు. ప్రభువాని చిత్తం ఉంటే చూడు, ఈజ్ ఎనీ ఆల్టర్నేటివ్? బికాస్ ఒక మానవుడిగా వచ్చాడు కనుక మానవుని యొక్క నీకు ఏమి జరుగుతుందో అనే భయం ఉంటుంది. ఏ విధంగా జరుగుతుందనే విషయం తెలిస్తే చచ్చిపోతావు. అందుకే ఆయన యొక్క బ్లడ్ ప్రెషర్ పెరిగి అది భరించలేక నరములు పట్లి అక్కడి నుంచి ఐలిడ్స్ నుంచి రక్తము కన్నీరు రక్తంగా మారినంటే కన్నీరు రక్తంగా మారదు. It was the retinal dispersion or retinal disruption of the veins that happened, and because of the high blood pressure that he was going through, that his veins bursted and the blood happened to ooze like tears. కళ్ళల్లో ఉన్న నరములు, సన్న నరములు ఆ బ్లడ్ ప్రెషర్కి భరించలేక ఆ ప్రవాహంకై పట్లి అక్కడి నుంచి అవి రక్తంగా మారాయి, రక్తంగా ప్రవహించాయి. అంతేగాని కన్నీళ్ళు ఎప్పుడు రక్తంగా మారు. యేసుప్రభు కన్నీళ్ళని రక్తంగా చేయలేదు. కేవలం యేసుప్రభు నీళ్ళని కేవలం ద్రాక్షరసంగా మార్చాడు, కానీ రక్తంగా మార్చాడు మరలా. ఎనీవేస్, సో తండ్రి యేసుని తిరస్కరించాడు. ఆ స్థానము వెకేట్ చేస్తేనే తప్ప కుమారుడు దత్తపుత్రుడుగా నీవు రాలేవు కనుక నీవు రావాలంటే ఆయన ఏం చేయాలి? తొలగించబడాలి.
సో దేవుని యొక్క తన మాటని, తన ఆజ్ఞను నెరవేర్చుటకు, దేవుని ఆజ్ఞని ఆయన నెరవేర్చుటకు ఏం చేస్తున్నాడు? ఆయన ఆజ్ఞని పాటిస్తున్నాడు. ఏ విధముగా? నిన్ను తీసుకురావాలంటే ఆయన బయటికి వెళ్ళాలి. సో నిన్ను దత్తపుత్రుడిగా స్వీకరించాలంటే ఫస్ట్ పుత్రుని యొక్క స్టేటస్ ఖాళీ అవ్వాలి. సో నిన్ను తీసుకురావడానికి ఆయన బయటికి వెళ్తున్నాడు. Jesus put his head down so that you can lift up your head. ఆయన తల ఉంచాడు, ఎందుకనగా నువ్వు తల ఎత్తుకుని బ్రతకడానికి. పాపము చేయని వాడు, అతిక్రమము తెలియని వాడు తలదించుకున్నాడు, ఎందుకనగా పాపము అతిక్రమంలో పుట్టి పెరిగిన నీవు దేవుని దగ్గర తల ఎత్తుకుని ప్రార్థన చేయడు. అందుకోసమే ప్రార్థన చేసిన తల కింద దించుకుని తల ఎత్తి ప్రార్థన చేయాలి. పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన. పరలోకం తండ్రి ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు నేను ఉన్నా అనుకో, అన్న అని ఎట్లా మాట్లాడతారు? అటు చూసా ఇటు చూసా. మరి దేవుడు ఉంటే ఎటు మాట్లాడతారు? దేవుడు మాట్లాడితే కింద చూస్తారు, దేవుడు ప్రార్థన చేస్తే కింద చూస్తారు. ఎప్పుడైనా మీరు సినిమాలు చూస్తే యేసు మాట్లాడినప్పుడు తండ్రితో ఎట్లా మాట్లాడాడు? తండ్రి నా దేవా నా దేవా అన్నాడా? ఆయనకు చూసి బతకాలన్నాడు. చూసి కూడా సినిమాలు తీసినా కూడా మీకు సినిమా చూసి కూడా బతకడం రావట్లేదు. సో ఆయన తల ఎందుకు దించుకున్నాడంటే నీవు తలెత్తి తండ్రి దిక్కు చూడడానికి. ఆయనకి ఎందుకు తిరస్కరించబడంటే నీవు అంగీకరించబడుటకు. ఇవన్నీ కేవలము దత్తపుత్రులుగా నిన్ను స్వీకరించడానికి యేసుప్రభు ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ ఆయన జీవిస్తున్నాడు, ఇటువంటి అవమానంను జీవిస్తున్నాడు. I was grafted in Jesus to inherit all the riches of God. ఆయన యొక్క ప్రక్కల పొడవబడి అడవి ఒలీవ చెట్టు అయిన నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? అంటుకట్టుకుంటున్నాడు. దేవునిలోకి నీ కలుపుకుంటున్నాడు. కలుపుకోవాలంటే ఆయన చింపబడాలి. దేవుడు పాపము యొక్క జీతము మరణం అన్నప్పుడు ఏ పాపము చేయకపోతే ఆయన ఏ విధంగా మరణించగలడు? సో నీ పాపం యావత్తు ఆయన భరించి, ఆయన దాన్ని ఆ మరణం సహించి నీకు జీవం ఇస్తున్నాడు. ఇది ఎందుకు అనగా నీవు అడాప్షన్ అనే ప్రాసెస్లో ఉన్నావు కనుక, దేవుని తలంపు యేసుకు తెలుసు కనుక. Jesus was the thought and the word, at the same time he is a rhema. యేసే లోగోస్, యేసే రేమా. పరిశుద్ధాత్ముడి చేత ఆ యేసు గురించి చెప్పబడితే అది రేమా. యేసు లోగోస్ కేమ్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us అని రాయబడ్డది గ్రీక్లో. అనగా దేవుని యొక్క తలం పైన వాక్యము శరీరధారి అయింది. అది దేవుని యొక్క తలంపు కనుక మనుషులు గ్రహించలేదు. అది దేవుని తలంపు కనుక యూదీయులు మెస్సియా గురించి సంవత్సరం కొద్ది వెయిట్ చేసినను వారెవరు ఆయన్ని అంగీకరించలేకపోయారు. దేవుని తలంపు, నా తలంపులు భూమి ఆకాశం కన్నా చాలా ఎత్తైనవి, నువ్వు మానవుడు గ్రహించలేవన్నాడు. అందుకే దేవుని తలం పైన వాడు మా శరీరధారి అయి మన మధ్య నివసించెను అని రాయబడుతుంది. తలంపు అనగా లోగోస్. ఆయన నీ గురించి ఏం తలంచిన్నాడు. కానీ ఆ లోగోస్ ఆయనకి తెలుసు కనుక, ఆయనకి ఎవరు రేమా వర్డ్ పెట్టే అవసరం లేదు కనుక, ఆయనే తలంపు కనుక, తలంపు వలన ఆయన మాట్లాడి ఉన్నాడు కనుక, ఆయన నిన్ను లోపల తీసుకురావడం కోసం ఆయన ఏం చేస్తున్నాడు? బయటికి వెళ్ళిపోతున్నాడు. నీకు తలెత్తుకుని బ్రతకడానికి కోసం ఆయన తలదించుకుని బ్రతుకుతున్నాడు. చనిపోయాడు. ఇన్ ఫ్యాక్ట్ త్రూ హిస్ రిజరెక్షన్ యు వర్ గ్రాఫ్టెడ్ ఇన్, సో దట్ he who overcame death and defeated the grave. పునరుత్థానం, నేను లాస్ట్ టైం చెప్పాను మీకు, పునరుత్థానము శక్తి వలన చనిపోవలసిన నీవు కూడా పునరుత్థానము పొందుతున్నావు. ఒకవేళ పాపము యొక్క జీతము వలన నీవు నేను చనిపోతే మరి ఎప్పుడు మరణం యొక్క ముళ్ళు నుండి మనం లెగిసి రాలేము. మనము తిరిగి తండ్రి యొద్దకు సంపూర్ణముగా ఏదైనా వనంలో ఏ విధంగా అయితే మానవుని సృష్టించాడో ఆ విధముగా తిరిగి వాడిని సృజించదు అనే మాట ప్రకారంగా దేవుని మాట నెరవేర్చబడాలి కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి మన యొక్క పాపం బట్టి చనిపోయాడు, కానీ పాపం ఆయనలో లేదు కనుక తిరిగి లేచాడు. ఏ విధంగా అయితే విత్తనము బాతబడితే అదేంటి కుళ్ళిపోయి ఏమవుతుంది? మొలికెత్తుతుందో ఆ విధముగా పునరుత్థానము ప్రథమ ఫలముగా ఆయన వచ్చాడు. ఎందుకనగా రెండో ఫలముగా, మూడో ఫలముగా నీవు నేను రావచ్చని. ఇదంతా ఎందుకు అనగా దత్తపుత్రులుగా మనము అంగీకరించబడి ఉన్నాము, నిర్ణయించబడి ఉన్నాము. ఇప్పుడు కుమారుడు రోమా యొక్క సంస్కృతి ప్రకారంగా, ఆ రోజుల్లో వారి అలవాట్ల ప్రకారంగా ఒక మనిషికి, ముఖ్యంగా రోమియుడికి, లేకపోతే మన రోమిల గురించి మాట్లాడతాం కాబట్టి రోమియుడికి తన బయాలజికల్ సన్ అనగా శరీర సంబంధంలో పుట్టినవాడు, తనకు పుట్టినవాడు
తన సొంత కుమారుడు, మరియు దత్తపుత్రుడు. వీరిద్దరి యొక్క వ్యత్యాసం చూద్దాం. యాక్చువల్లీ చెప్పాలంటే క్వాలిఫికేషన్స్ అనాలి, అనగా ఆ అర్హత అనాలి. కానీ ఈ రోమీల యొక్క కుమారుల యొక్క అర్హత చూడండి ఎటువంటిదో. మీరు ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? యేసుప్రభు ఒకవేళ ఈ తరంలో వచ్చి ఉంటే, యెరూషలేములో ఆయనకి కానీ సిలువ వేయబడితే సర్వలోకము చూస్తుండే లేకపోతున్నాను కదా. మరి ఇలాంటి సమయంలో వస్తే ఎంత ఫేస్బుక్ లైవ్, ఇన్స్టా లైవ్ అని లైవ్ నడుస్తుంది, అందరు లైవ్లో చూస్తుండే కదా. మరి దేవుడు అప్పుడెప్పుడు ఎందుకు రావాలి? ఎందుకనగా ఇదంతా ఆయన తలంపైనది. దాంట్లో ఒకటి ఇది. ఎందుకనగా దత్తపుత్రుల యొక్క ప్రక్రియ, దత్తపుత్రుడు సొంత పుత్రుని యొక్క తండ్రితో ఉన్న బాంధవ్యము రోమ్ దేశంలో రోమీలకు ఉన్న పద్ధతి ప్రకారముగే దేవుడు తన కుమారుడైన సొంత కుమారుడైన యేసును దత్తపుత్రులైన మనకి అటువంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. అందుకోసమే రోమా సామ్రాజ్యం సమయమందు, రోమీల యొక్క సామ్రాజ్యం సమయమందు దేవుడు రావడం పడ్డది. ఒకటేమో ఇంకా ఎప్పుడు వచ్చినను షూట్ చేసి చంపేయచ్చు, ఉరి వేసేయచ్చు, అమెరికాలో అయితే ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి చంపేయచ్చు. రోమీలకు టైంలో వచ్చినప్పుడే వారు కనిపెట్టినది ఇది సిలువ వేయుట అనేది. ఈ సిలువ వేయడం వలన ఏ విధంగా అయితే బలిపీఠం మీద ఆ యొక్క గొర్రె పిల్లలు లేక పోతులను వారు వధించేవారో ప్రత్యక్ష గుడారంలో, ఆ యొక్క సాదృశ్యముకు కరెక్ట్గా సరిపోయినట్లు వీరి యొక్క పనిష్మెంట్ ఎవడు కనిపెట్టాడో రోమన్స్ సిలువ వేయటో తెలియదు, కానీ ఆ సమయంలో వస్తేనే అది నెరవేర్చబడుతుందని యేసు మొట్టమొదటిగా ఆ యొక్క సమయంలో వచ్చాడు. అందుకే ఆ ప్రిన్సిపల్ పనిష్మెంట్ అప్పుడు కూడా చాలామంది ఊరేసేవారు. ఊరు అనేది చాలా ప్రతి దేశంలో ఆచరించేది. కానీ రోమీలు మాత్రము సిలువ ఎందుకు వేసేవారంటే మరణం అనేది చాలా భయంకరంగా రావాలి. మరణము వచ్చినప్పుడు వాడు మరణం కోసము ఏంటది ప్రాధేయపడాలి, నాకు తొందరగా చంపేంట్రా బాబు అని. అంత వాడు బాధను భరించాలి, ఉట్టి మరణిస్తే కాదు. ఆ బాధ, ఆ వ్యధ ప్రతి ఒక్కరూ వెళ్తూ వచ్చిన వారు చూస్తున్నారు. ఎందుకనగా సిలువ రోడ్ ఊరు వెలుపల వాళ్ళ సిటీకి రాబోచుండగా దానికి గేట్ ముందు ఇరువైపు రోడ్డుకి ఇవతల అవతల ఇటువైపు అటువైపు సిలువలు వేసేవారు. వచ్చిన ప్రతి కొత్త టూరిస్టు అమ్మో రోమ్లో తప్పు చేసినామంటే ఇట్లుంటుంది పరిస్థితి అని తెలుసుకోవాలని చెప్పి వారు ఇది ఒక ప్రదర్శనగా, ఇతరులకి ఒక లెసన్గా ఉండాలని సిలువ అనేది చేయించారు. సో యేసు ఆ సమయంలో వస్తేనే దేవుని యొక్క అర్పణగా అంగీకరించబడుటకు, ఏ ఎముక ఇరగకుండా, ఏ శరీరము కాలకుండా, మెడ వేసారనుకో మెడ యొక్క బోన్ ఇరిగిపోతుంది ఆ బరువుకి. సో ఇరిగినది దేవునికి అర్పించరాదు. కనుక ఆ సమయంలో యేసు రావడానికి ఒక మొదటి కారణం అయితే, ఇది రెండో కారణం ఏందనగా దత్తపుత్రుల యొక్క స్థితి, సొంత పుత్రుల యొక్క స్థితి ఎటువంటిదో ఆ కాలంలో రోమీలకున్న ఆ సంస్కృతే దేవుడు తన పిల్లలైన మనకి, యేసుకి అటువంటి సంబంధం కలిగి ఉంది. ఇప్పుడు మనము ఏంటి ఆ సంబంధం అనేది చూడాలి. ఒక తండ్రి ఉన్నాడు, వానికి ఒక సొంత కుమారుడు ఉన్నాడు. ఓకే, సొంత కుమారుడు మన దేశంలో సొంత కుమారుడికి ఏమొస్తుంది? ఆస్తి వస్తుంది, పేరు వస్తుంది, అంతస్తు వస్తుంది, గౌరవం వస్తుంది కదా. ఇవన్నీ రోమా సామ్రాజ్యం ప్రకారంగా రావచ్చు, రాకపోవచ్చు. తండ్రి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది తండ్రి యొక్క ఇష్టము మాత్రమే. కుమారుడుగా పుట్టినందుకు, తన సొంత శరీరంలో తన భార్యకి పుట్టినందుకు, సొంత కుమారుడైనందుకు ఆయనకి అవన్నీ రావు. తండ్రి ఇష్టపడితేనే వస్తాయి, లేకపోతే కుమారుడికి అవి రావు. ఫస్ట్ థింగ్, తండ్రి తన సొంత కుమారుడికి అనగా బయాలజికల్గా పుట్టిన వానికి తండ్రి ఆ కుమారుడికి ఏమైనా చేయగలడంట. ఏం చేయగలడు? ఏమైనా చేయగలడు. ఏమైనా తన కుమారుడికి చేసే అధికారము తండ్రికి ఉంది. ఆ ఏమి చేసినను రోమా ప్రభుత్వము, రోమన్ లా, రోమన్ జస్టిస్ ఏ విధంగా కూడా తండ్రిని ఆటంకపరచలేదు. తన కుమారుడికి ఎటువంటి శిక్ష విధించినా రోమ్ మధ్యన రాకూడదు. ఏ విధంగా ప్రవర్తించినా
లా మధ్యన రాకూడదు, రాజుగారి మధ్యన రాకూడదు. అది వాడికి పుట్టినవాడు కనుక వానికి సమస్త హక్కులు ఉన్నాయి కనుక వాని కుమారుడికి వాడికి నచ్చినట్లు ఏమైనా చేసుకోవచ్చు. ఎవరు మధ్యన రారు. ఏ పొరుగువాడు రాడు, ఏ పోలీసుడు రాడు, ఏ లా రాదు. ఎందుకు? తన కుమారుడు, ఆయన ఏమైనా చేయగలడు. ద లా వుడ్ నాట్ అబ్జెక్ట్ ఎనీథింగ్ దట్ హీ కుడ్ ట్రై టు డూ టు హిస్ సన్. తన కుమారుడికి ఏది చేసినను ఏంటది? న్యాయస్థానము అడ్డు రాదు. ఓకే, ఇంకొకటి, కుమారునిగా పుట్టిన వాడిని తిరస్కరించగలడు. ఈరోజు నుంచి నాకు వీడికి సంబంధం లేదు అని రాస్తే వాడు ఆ రోజు నుంచి వానికి ఆ కుటుంబంతో సంబంధం కోల్పోతాడు. పుట్టినను నాకు వీడికి సంబంధం లేదని తెంచుకుంటే ఒక స్టేట్మెంట్తో రోమన్ లా ప్రకారంగా వాడికి ఈ కుటుంబంకి ఎటువంటి సంబంధము ఉండదు, ఎటువంటి ఆస్తి రాదు, ఎటువంటి పేరు రాదు. ఓకే, అట్లా తన కుమారుడికి, సొంత కుమారుడికి ఆయన బానిసత్వంలో ఉంచవచ్చు, కొరడాలతో కొట్టొచ్చు, భయంకరమైన కొరడాలతో కొట్టి వీపు మొత్తము లాషరతింగ్ ద ఫ్లెష్ ఏమంటారు, చిట్లిపోయేలాగా కొరడాలతో కొట్టొచ్చు. ఎవడు అడ్డం రాడు. ఇవన్నీ లా, రోమన్ లా ప్రకారంగా. తన కుమారుడికి కొరడాలతో కొట్టే హక్కు తండ్రికి ఉంది, మధ్యన ఎవరు రాకూడదు. ఒక బానిసగా అమ్మివేయవచ్చు, ఎవరి మధ్యన రాకూడదు. తన కుమారుడు నుంచి ప్రతి స్వాస్థ్యం నుంచి తిరస్కరించి తన్ను పంపించవచ్చు, ఎవరు ఆటంకపరచరు. ఎవరితో? సొంత కుమారుడితో. ఓకే, కానీ దత్తపుత్రుడిగా ఎవరికైనా అంగీకరించాడు అనుకో, ఆ రోమీడే, వాడు చనిపోయినను వాడిని ఎప్పుడు మరలా ఇన్నకొద్దు అని అనలేడు. ఒక్కసారి వాడు దత్తపుత్రుడిగా వచ్చాడంటే వీడు తల కోసుకోలే కానీ ఎవడు కూడా వాడిని ఆ స్థానం నుండి తొలగించలేడు. మీకు అర్థం కావట్లేదు? అదే ఎఫెసీయులకి ఈ మాటలు చెప్తుంటే వాళ్ళు ఉప్పొంగిపోయి ఉంటారు. తన కుమారుడికి కొడాలతో కొట్టిపించాడు యేసు. ఏ దూత రాలేదు, ఏ యాజకుడు రాలేదు, ఏ అపోస్తులు వచ్చి ప్రభువా అని ఎవడు ప్రార్థన చేయలేదు, ఎవడు మధ్యన రాలేడు. తన కుమారుణ్ణి పాపం అనే బానిసత్వం వహించుటకు, పాపం యొక్క భారం అంతా మోయించుటకు వాడిని పంపించేశాడు. మధ్యన ఎవరు రాలేదు. ఆఖరికి చంపేశాడు, ఎవడు మధ్యన రాలేదు. కానీ దత్తపుత్రులుగా స్వీకరించబడిన నిన్ను దేవుడు ఏ పాటికి ఎప్పటికీ ఎన్నడూ నిన్ను వదలలేడు, నిన్ను తిరస్కరించలేడు, నిన్ను చంపలేడు, నిన్ను బానిసగా అమ్మలేడు. దిస్ వాజ్ ద థింగ్ దట్ Ephesians could understand when Paul was talking about the adoption process suddenly coming into the plan of God. దేవుని యొక్క ప్రణాళికలో ఈ దత్తపుత్రుల గురించి చెప్పుతుండగా ఎఫెసీయులకి ఈ యొక్క ఏంటది, ఈ ప్రక్రియ యావత్తు వారు గ్రహించి పిచ్చైపోయి ఉంటారు. మనకేంటి అనాథలము, మనం ఏదో పాపము అనాథలం, దేవుడు మనకు మీ ముఖం. నిన్ను ఇప్పుడు యేసు తలచినను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసినను వారి నియమంని వారు ఎరగొట్టలేరు కనుక నీవు ఒకసారి అంగీకరించబడితే నిన్ను బాగు చేసి నిన్ను దేవుని దగ్గర నిలబెట్టే బాధ్యత తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉంది. There's nobody that can bring you out of the plan of the salvation of God. దేవుని ప్రణాళిక నుండి, దేవుని పరిత్రాణం యొక్క ప్రణాళిక నుండి నిన్ను తీయటకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమైనను వారు చేయలేని పనిది. అందుకే అపోస్తలుడైన పౌలు ఇది ఒక గొప్ప ఆశీర్వాదం అంటున్నాడు. నువ్వు గ్రహించింది కాదు, నువ్వు అడిగింది కాదు, నువ్వు దేవుని పట్ల చేసిన నీ త్యాగం బట్టి ఇది రాలేదు. దేవుడు తన కుమారుని పోగొట్టుకున్నందుకు నిన్ను ఆ స్థానంలో తీసుకొచ్చుటకు ఇవన్నీ చేయుచున్నాడు. అందుకే God had to come in the time of Romans. రోమీల యొక్క సమయంలోనే రావాలి. ఎందుకనగా ఇటువంటి వైఖరి తండ్రి కుమారులకి ఉంటుంది. దత్తత్వం తీసుకొచ్చిన వాడికి మాత్రం ఎన్నడూ దూరపరచలేడు. తన యొక్క స్వాస్థ్యము తప్పకుండా ఇవ్వాల్సిందే. తన స్వాస్థ్యము, దేవుని యొక్క స్వాస్థ్యం ఏంటి? బంగారం అయితే కాదు, ఆబ్వియస్లీ, బికాస్ యాజ్ వి నో ద డస్ట్ ఇస్ గోల్డ్ ఇస్ డస్ట్ ఇన్ ద హెవెన్స్. పరలోకంలో రోడ్లు చేస్తారంట. అంటే మనం రోడ్డు ఏం చేస్తాం? నాకుతామా? బట్టేస్తామా?
వేయము, కుమ్ముతాము. సో బంగారం అనేది ప్రపంచం యొక్క ఎకానమీ నడిపించే బంగారం అయితే బూడిద లాంటిది. మరి దేవుని యొక్క స్వాస్థ్యం ఏంటి? పరిశుద్ధత, నీతి, ప్రభావము, ఘనత, ఇవన్నీ దేవుని యొక్క స్వాస్థ్యము. అట్టి స్వాస్థ్యము కుమారులుగా నీవు కూడా పొందాలని దేవుడు కుమారుడైన యేసుని తిరస్కరించి వాణ్ణి కొరడాలతో కొట్టిపించి పాపం యొక్క బానిసగా పాపం యావత్తు మోయిపించి ఆఖరికి చంపేశాడు. ఎందుకనగా నీకు జీవమిచ్చి ఆ యొక్క ప్రణాళికలో తీసుకొచ్చి దేవుడు నీకు నిత్యము తన కుమారుడుగా ఉంచాలని. ఒకవేళ దత్తపుత్రుడిని తీసుకొచ్చి ఎప్పుడైనా ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేశాడంటే ఈ తండ్రికి న్యాయస్థానం నిలబెట్టి నిర్దేశి వాడిని శిక్షిస్తుంది. వాడిని తొలగించి కుమారుని తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టేయగలదు. అనగా దేవుడు తన స్థానం ఎలాగో పోగొట్టుకోడు కనుక చూడు, దేవుడు తన స్థానమును, తన గొప్పతనమును, తన యొక్క ఆధిక్యతను, తన యొక్క స్టేటస్ను, ఆయన యొక్క దేవుడిగా ఉన్న ఆ స్థానంను పోగొట్టుకోలేడు కనుక ఆయన తన యొక్క నియమావళికి ఏమై ఉన్నాడు? బద్ధుడై ఉన్నాడు. బద్ధుడైనందుకు ఇప్పుడు నీకేం చేయాలి? ఒక్కసారి నీకు లోపల తెస్తే బయటికి వెళ్ళే అవకాశమే లేదు. సో నువ్వు బయటికి వెళ్ళాలి ఎంత ప్రయత్నించినను దేవుడు నీ వెనక పడతాడు, పరిశుద్ధాత్మ నీ వెనక పడతాడు. ఎప్పుడు ఎవడు ప్రార్థనతో పడతాడు? ఎవడో నీకు ఇష్టమైన ప్రార్థన చేస్తుంటాడు నీ గురించి, లేక దేవుని వాక్యం వెనకబడుతుంటుంది, లేక ఒక ఫ్రెండ్ నీకు చెప్తుంటాడు, ఒక భార్య చెప్తుంటుంది, భర్త చెప్తుంటాడు. ఏదేమైనాను నీకు వదిలే అవకాశం లేదు. ఎందుకనగా నిన్ను వదిలితే తన సింహాసనం వదులుకోవాలి. దేవుడు తన సింహాసనం వదులుకోలేడు. దేవుడుగా తొలగించబడలేడు. కనుక నిన్ను మాత్రం తప్పకుండా దత్తపు కుమారుడుగా స్వీకరించిన నిన్ను బాగు చేసి నిత్యము ఆయన ముందు నిలబెట్టుకునే బాధ్యత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలదై ఉన్నది. హల్లెలూయా. చూసారా ఎటువంటి ఆశీర్వాదము, ఎటువంటి గొప్ప ఆశీర్వాదము. అందుకే నిన్ను విడువను ఎడబాయను ఎందుకంటున్నా అంటే నువ్వు విడిచేయచ్చు. అనేక మార్లు విడిచిపెడతావు. విడిచిపెట్టిన ప్రతిసారి అయ్యో ఏ ముఖంతో వెళ్తాను, ఏ విధంగా వెళ్తాను, ఇన్ని రోజులు ప్రార్థన చేయలేదు, ఇలా చేశాను, అలా చేశాను. అరే నువ్వు ఎలా చేసినా నేను మాత్రం నీకు విడువను, నేను మాత్రం నీకు ఎడబాయను. ఎందుకనగా దత్తపుత్రుడు రా నీవు. నేను నా కుమారుని విడిచిపెట్టగలను కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాడు. దట్స్ ద బ్లెస్సింగ్. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క సమస్తము నీకు విడిచిపెట్టకుండా ఉంటే నీకు లేమేంటి? అదే దేవుని ప్రేమ అయినది. అందుకే పౌలు అంటున్నాడు, ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాటుగా ఉంచగలదు? మరణము కూడా కాదు. ఈవెన్ డెత్ కెనాట్ సెపరేట్ ఫ్రమ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మరణము నీకు వచ్చిన నువ్వు దేవుని వెనకాలబడి ఉంటాడు. నీ ఆత్మను రక్షించి, నీ ఆత్మను తీసుకొచ్చి తన సమక్షంలో నిలిచేబెడతాడు. తన పరిశుద్ధతలో, తన నీతిలో నడిపిస్తాడు. దిస్ ఇస్ ద ప్రామిస్ అండ్ ద జాబ్ అండ్ ద ప్రాజెక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఇది. మా అమ్మ చాలా మంచిగా వంటలు ఉండేది. అలాగే నిల్చోండి ఉన్నాడు. మా అమ్మ చాలా మంచిగా వంటలు ఉండేది. మా ఆవిడ చెప్పాను, మా అమ్మ దగ్గర ఈ వంటలు తర్వాత మా ఆవిడ కూడా మంచి వంటలు ఉండడం నేర్చుకుంది. కానీ పరిశుద్ధాత్ముడు వండినట్లు ఎవరూ ఉండలేరు. ఇంత రుచికరమైన భోజనము ఎవరు మనకి పెట్టలేరు. ఏ పాస్టర్ పెట్టలేడు, ఏ ఎవాంజలిస్ట్ పెట్టలేడు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే తన యొక్క ప్రణాళికను, తన యొక్క తలంపును తీసుకొచ్చి రుచికరమైన భోజనముగా నీకు అర్థమవులాగున దేవుడు చెప్తాడు. కేవలం ఒక్క వర్డ్, దత్తపుత్రుడు. దానిలో ఉన్న ఆశీర్వాదం చూడండి. ఓకే, ప్లీజ్ కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. ఐఎమ్ అడాప్టెడ్ సన్ అనండి అందరూ. ఐఎమ్ అడాప్టెడ్ సన్. అడాప్టెడ్ సన్, నో డాటర్, సన్. ఎందుకంటే అడాప్షన్లో రోమిల్లకు ఫస్ట్ యొక్క ఇంపార్టెంట్ రూల్ ఏంటి? ఈ దత్తపుత్రుడుగా చిల్లలని తీసుకొచ్చి పెట్టావనుకో పెద్దనగా ముళ్ళు అవుతాడు, ఏం చేయలేవు అప్పుడు. అందుకే దత్తపుత్రుడిగా తీసుకొచ్చినప్పుడు వాడు ఆ రోజులు
వీడు యోగ్యకరమైన వాడు, వీడిని తీసుకొస్తే నా యొక్క దానికి నడిపిస్తాడు అని వాని యోగ్యతను చూసి ఇష్టపడి దయ చూపి వాడిని తీసుకొస్తాడు. ఇక్కడ మాత్రం తండ్రి నీ యోగ్యత కాదు, యేసు యొక్క యోగ్యత నీ మీద ఉంది కనుక, ఇప్పుడు యేసు యొక్క యోగ్యత నిన్ను చూస్తున్నాడు కనుక వీడు యోగ్యకరమైన వాడు, వీడిని తీసుకున్నానంటే నా యొక్క రాజ్యము విస్తరించబడుతుంది, వీడిని తీసుకుంటే నా రాజ్యం గురించి దివారాత్రను ప్రార్థన చేస్తాడు, నా రాజ్యం గురించి విత్తుతాడు అని క్రీస్తు యేసు యొక్క యోగ్యత, యేసు యొక్క నీతి మొత్తము నీలో కనిపిస్తుంది కనుక దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? దత్తపుత్రుడిగా అంగీకరిస్తున్నాడు. నువ్వు ఆడదానమైనను నీవు పుత్రుడివే. ఎందుకనగా దత్తత్వంలోకి రావాలంటే నీవేమై ఉండాలి? కుమారుడై ఉండాలి. We're all adopted sons of God. Hallelujah. Oh, praise the Lord. దీన్ని చెప్పాను కదా, రోమీలు ఆచారముగా వైభవంగా చేస్తారని. ఒక వైభవంగా ఒక ఆచారం కింద దానివల్ల ఏం రాదు. మనుషులకు పెళ్లి చేసుకోవాలి, 7 సార్లు చుట్టూ తిరగకపోతే పెళ్లి కాదా? రిజిస్టర్ మ్యారేజ్కి వెళ్ళి 7 చుట్టూ తిరుగుతున్నాడు, మరి పెళ్ళి అవుతుంది, పిల్లలు పడుతున్నారు, రన్ అవుతున్నాయి కదా, వాళ్ళకి భార్య భర్తలుగా సమాజం అంగీకరిస్తుంది కదా. సో వారి ఆచారం ఇలా అవుతే ఇలా అవుతుంది, అలా అవుతుంది. అలాగే ఈ యొక్క దత్తపుత్రులుగా స్వీకరించుటకు చేయబడుచున్న ఈ యొక్క వైభవమైన ఈ యొక్క కార్యక్రమము ఇలా ఉంటుంది. నేను దత్తత్వంకి ఒక కుమారుని తీసుకోవాలి. ఓకే ఓకే ఇట్లా ఇక్కడ నాకు కుమారులు ఉన్నారు, కానీ నేను వీడిని, ఈ యవనస్తుడిని మంచిగా డ్రమ్స్ వాయిస్తాడని, మంచిగా పాటలు పాడతాడని, గిటార్ కూడా వాయిస్తాడని, మల్టీ టాలెంటెడ్ అని వీడిని, ఇవన్నీ వీడికి ఎట్లా వచ్చినాయి? యేసు ప్రభు వలన వచ్చాయి కదా. సో వీని యొక్క క్వాలిటీస్ బట్టి వీడిని నా కుమారుడుగా ఉంచితే నా యొక్క ఫ్యామిలీ పేరు, నా కీర్తి తరతరములు వీడిని నిలబెడతాడు. ఉన్నాడు కానీ వీడిని తీసుకుంటానని నేను వీడిని తీసుకోవాలి. కానీ వీడు నా కుమారుడు కాదు. వీడెవరు కుమారుడు? ఈయన కుమారుడు. ఇప్పుడు ఈయన కుమారుడు, ఈయనకి ఆయన మీద సర్వ హక్కులు ఉన్నాయి. ఈయన యొక్క ఆస్తి యొక్క వారసుడెవడు? ఒకవేళ ఈసారి అప్పులు చేసిండు అనుకో, తాగి ఈ అప్పుల యొక్క ఆస్తి ఎవడు? ఈయన అయ్యి చచ్చిపోయాడు అనుకో, వాళ్ళు వచ్చి ఏమంటారు? పైసలు వేయరా, లేదండి ఇల్లు అమ్మేరా కదా. ఎవరిని పట్టుకుంటారు? నేనేం చేశాను నాకు తెలియదు, ఇస్తావా లేదా అని ఎవరికంటారు? ఎందుకు? మరి బాగానే నేను ఎందుకు ఇస్తానంటే, వాడి యొక్క ఆస్తి అయితే పొందేస్తావు, అప్పుడు అడగవు ఎందుకు నేను తీసుకుంటా అని. కాబట్టి నష్టమైనను లాభమైనను ఈ యొక్క ఉత్తరాధికారికి చెందుతుంది. సో ఇప్పుడు ఈయన యొక్క ఆర్థిక స్థితి బాగాలేక భయంకరమైన అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల యొక్క బాధ్యత ఎవరిది? ఇప్పుడు వీడికి ఉద్యోగం రాలేదు, కానీ వీడి మీద ఆల్రెడీ రెడీ అయిపోయినాడు అకౌంట్ కదా. ఓకే, ఇప్పుడు ఈయన యొక్క కుమారుడు వీడిని నేను కొనుక్కోవాలి, దత్తపుత్రుడుగా నేను స్వీకరించాలి. సో ఇదంతయు ఒక జడ్జి గారిని కూర్చోబెట్టి వారి ఇంట్లో, రోమన్ యొక్క జస్టిస్గా, అర్థమైంది కదా, రోమా యొక్క న్యాయమూర్తి గారిని కూర్చోబెట్టి ఆయన భోజనము సత్కారం చేస్తూ ఈ యొక్క పని చేయాలి. సో ఈ బయాలజికల్ ఫాదర్, అర్థమైంది కదా, అనగా సొంత తండ్రి ఈ కుమారుడిని తీసుకొచ్చి త్రాసు తెలుసు కదా, జోకేది. ఓకే, సో అది ఒకటి పట్టుకొని ఉంటే ఈ కుమారుని నేను కొనడానికి వచ్చినవాడు కామన్ బ్యాలెన్స్ని పట్టుకున్నాడు, అనగా త్రాసుని పట్టుకున్నాడు. సో వీడు కుమారుడు అక్కడ నిల్చుంటాడు అంటారు. ఈ త్రాసు దగ్గర నిల్చుంటే కొనుక్కోవలసిన నేను కాపర్ నాణెములతో, బంగారం కాదు కాపర్ నాణెముతో, అనగా రాగి నాణెములు వేసి ఇచ్చేస్తావా అని అంటాడు. వీడు తీసుకుని ఉంచుకుని కుమారుని మళ్ళీ తీసేసుకుంటాడు. ఇది మొదటిసారి. అదేంద్రా 2 తీసేసుకున్నావు, అమ్మ నా కుమారుడు సరే అని రెండోసారి నేను ఈ యొక్క త్రాసులో ఇంకొన్ని నాణెంలు వేసి ఇప్పుడే ఇచ్చారా అన్న తీసుకున్నాడు. ఆఖరికి నేను 3వసారి తీసుకొచ్చి ఈ త్రాసులో ఈ యొక్క నాణెంలు వేస్తాను. తీసుకున్నాక నెక్స్ట్ టైం పని ఏంటి? నెక్స్ట్ ఏం చేస్తాడు ఇప్పుడు? చెయ్యి
చెయ్యి వేస్తే ఒక్క తాపదు అంతం. ఎందుకు అనగా ఇక వీని మీద అధికారం లేదు. వీడిని నేను డబ్బిచ్చి కొనుక్కున్న నా కుమారుడు వీడు. ఎప్పుడైతే 3 సార్లు నేను ఈ ప్రక్రియ చేస్తానో, 3వసారికి 3 సార్లు తీసుకున్న మొత్తం యావత్తు విలువ వీడిది. 3వసారి తీసుకున్నాక మరలా వాడు తీసుకెళ్ళడానికి ప్రయత్నించలేడు. ఎందుకనగా వాని మూల్యముగా వానికి ఇచ్చాను కదా వాడు యాక్సెప్ట్ చేశాడు కనుక ఇప్పుడు వీడికి యొక్క సర్వ హక్కులు నాకుంది. వీనికి సంబంధం తెగిపోయింది. అలాగే తండ్రి అన్నవాడు తన కుమారుడిని మూల్యం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు సైతాన్ యొక్క క్లచెస్ నుంచి, అనగా బంధకముల నుండి, పాపము బంధకము నుండి తీసుకున్నాడు కనుక ఇప్పుడు దత్తపుత్రుడిగా స్వీకరించబడిన నీకు సైతాన్ యొక్క అధికారము ఏమాత్రము నీ మీద ఉండదు. వాడు నీ మీద చేయి వేయలేడు. దేవుని యొక్క కుమారుడుగా స్వీకరించబడిన నీవు, దత్తపుత్రుడిగా స్వీకరించబడిన నీ మీద దురాత్మ శక్తులకు ఎటువంటి అధికారము ఉండదు. ఇది అంత న్యాయమూర్తి గారు ఈరోజు నుంచి వీని కుమారుడు అనగాననుకున్నారా చిన్న నూరా మన అప్పులున్నాయి, నువ్వు ముసలైపోయినావు అని వీడి దగ్గరికి వస్తాడు. నేను పట్టుకుంటాడు. నీ అప్పులుంటే వాడితో సావు, వాడు సస్తే నువ్వు కూడా సావు. ఓకే, వీడు నా కుమారుడు. ఈరోజు నుంచి వాడి యొక్క అప్పులతో వీడికి సంబంధం లేదు, వాడి గృహంతో వీడికి సంబంధం లేదు, వాడి అవమానంతో వీడికి సంబంధం లేదు, వాడి కుటుంబంతో వీడికి సంబంధం లేదు. అలాగే ఎప్పుడైతే దత్తపుత్రుడిగా నేను దేవుడు అంగీకరిస్తాడో నీ పాపంతో సంబంధం లేదు, నీ అతిక్రమంతో సంబంధం లేదు, నీ యొక్క హేయ కార్యంతో సంబంధం లేదు. మూల్యము చెల్లించి నేను వీడిని కొనుక్కున్నాను. వీడు నా కుమారుడు, నాది వీడిది, నా స్వాస్థ్యము వానిది, నా స్వభావము వాడిది. నీకు వానికి ఎటువంటి సంబంధం లేదు. All the warlords of hell cannot approach you and cannot claim you to be his, though you were his. But now, at the adoption, you happen to be purchased by the precious blood of Lamb, and by which you have become the heir of God's kingdom. దురాత్మలు వారి యొక్క అనుచరులు అందరూ కలిసి కూడా వారు నీ మీదకు వచ్చినను నిన్ను తండ్రి యొక్క కుమారుడుగా వేరుపరచుటకు వాని యొక్క శక్తి సామర్థ్యం యావత్తు వాడు ప్రయత్నించినను వాడు నిన్ను తండ్రి నుంచి దూరపరచలేడు. ఎందుకనగా ఇప్పుడు దేవుని రాజ్యం నీది. దేవుని రాజ్యం నుంచి వాడు వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని రాజ్యం నుంచి వాడు తన్నివేయబడ్డాడు. వాడు నిలిచిన స్థలములో ఇప్పుడు నీవు తండ్రి దగ్గర నీవు నిల్చుంటున్నావు. ఎందుకనగా యేసు కుమారుడు యేసు ఎక్కడుంటున్నాడు? దేవుని యొక్క సింహాసనం ముందు నిలిచి ఉన్నాడు. యేసుతో పాటు నువ్వు సహవారసుడు అయితే నువ్వు ఎక్కడ ఉంటావు? దేవుని సింహాసనం మీద ఉంటావు. దేవుని సింహాసనం ఎవరు ఉండేవాడు? లూసిఫర్ అనే ఒక ఏంజల్, దేవునికి ఆరాధక నాయకుడిగా ఉండేవాడు. అటువంటిది ఇప్పుడు దత్తపుత్రుని వలన నీవు ఏమవుతున్నావు? లూసిఫర్ యొక్క సమక్షంలో దేవుని పర్వతములో మండుచున్న అగ్ని మధ్యన దేవదూతల మధ్యన సంచరించు కుమారుడుగా యేసు ఎక్కడెక్కడికి వెళ్తాడో అక్కడక్కడికి నీవు వెళ్ళడానికి మూల్యము చెల్లించి ఆయన అంగీకరించాడు. ఈ యొక్క క్రియని రోమ్లో విండికాటియో అంటారు. ఏమంటారు? విండికాటియో. ఇది మీరు గుర్తుకుంచుకోవాలి. ఎందుకనగా దేవుడు విండికాటియో వలన నీకు తన ప్రాణం ఇచ్చి తన వాడిగా చేసుకున్నాడు. నా నథింగ్ కెన్ సెపరేట్. ఏది నిన్ను దేవుడి నుంచి ఎడబాటు చేయలేదు, మరణము కూడా చేయలేదు. సర్వ దురాత్మ శక్తులన్నీ కలిసినను నిన్ను నీ మీద మోపలేదు. ఎందుకనగా ఇప్పుడు నువ్వు దేవుని వారసుడు, సహవారసుడు, యేసుతో సహవారసుడై ఉన్నావు. ఇది ఆశీర్వాదం కాకపోతే ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పు, నీకు కారు ఇవ్వాలా, ఇల్లు ఇవ్వాలా? ఇల్లు ఇస్తాం, దాంట్లో ప్రాబ్లమ్స్. పెళ్ళం ఇస్తాం, దాంట్లో ప్రాబ్లమ్స్. ఈరోజు నేను ఒక మంచి ఆమె కూర్చోండి, ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. నాకు దేవుడు నేను కూడా చెప్తున్నాను, దేవుడు నాకు చాలా మంచి భార్యని ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? మీ అందరు ఉండకపోవచ్చేమో కానీ నాకు మాత్రం చాలా మంచి భార్యని ఇచ్చాడు. యోబుకి కూడా దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ఇచ్చాడు లేదా? పిల్లలు ఇచ్చాడు, క్యామెల్స్ ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు కదా.
ఐశ్వర్యం ఇచ్చాడు, మస్తు డబ్బులు ఇచ్చాడు, రోజు పార్టీ అయ్యేదంట వాళ్ళ ఇంట్లో, కొడుకులు పార్టీలు చేసేవారంట. మరి భార్య ఎటువంటిది ఇచ్చుంటాడు? చాలా మంచిది ఇచ్చాడు. సో లూసిఫర్ వచ్చి అటాక్ చేశాడు ఎవరి మీద? ఒకడు వచ్చి, అయ్యా నీ క్యామెరాస్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఏదో సుడిగాలు వచ్చింది, చచ్చిపోయినాయి. ఇంకోటి వచ్చి, అయ్యయ్యా నీ మేకలు నీ తాలూకా గొర్రెలన్నీ చచ్చిపోయినాయి, కూలిపోయింది, ఏదో వచ్చింది. ఆ అయ్యా పెద్ద తుఫాను సుడిగాలు వచ్చింది, లేకపోతే భూకంపం వచ్చింది, నీ పిల్లలందరూ చచ్చిపోయారు. యోబు దగ్గర ఐశ్వర్యం పోయింది, క్యామెల్స్ పోయినాయి, షీప్ పోయింది, పిల్లలు పోయారు. ఎవరు మిగిలారు? ఎవరు మిగిలారమ్మా? భార్య మిగిలినది. ఏ భార్య? మంచి భార్య. ఎంత మంచిది చూడు. అప్పుడు ఒక దూత వచ్చి, అరే అన్నీ తీసేసుకున్నావు, దాన్ని ఎందుకు వదిలేసినావరా? దాన్ని కూడా చేసి ఏమని చేయి, ఆ భార్యని ఎందుకు వదులుతున్నావు? మంచి భార్య. సైతాన్ అంటాడు, సిస్టర్ ఉండడమే మంచిది. సిస్టర్ ఉండడం చూడు. పౌలు అంటాడు ఏమని, చావు నాకు మేలు, బ్రతుకైతే క్రీస్తు, చావైతే. అలాగా సిస్టర్ నాకు మేలు. మేలు ఎట్లయితే? అన్నీ తీసేసుకున్నావు, ఆమె కూడా తీసుకెళ్తే బాధపడతాడు. లేదు, ఆమె ఉంటేనే ఎక్కువ బాధపడతాడు. సో ఎందుకనగా అంత అయిపోయింది, అంత పోయింది. ఎందుకే నీ బతుకు తిని డాయ్ దేవుడిని దూషించి సావురా ఎవరంటారు? మంచి మాట. అది ఉండాలి, అది ఉండి పొడుస్తుంటే అప్పుడు ఉంటుంది అని. సో సైటన్ కూడా ఏం తెలుసు అంటే ఇప్పటికి, ఎందుకంటే ఆది నుండి లూసిఫర్కి నువ్వు అవ్వలకి కొంచెం బాంధవ్యం చాలా గట్టిది. బట్ ఈరోజు నుంచి నీవు కుమార్తె కావు, కుమారుడు. సో దర్ ఇస్ నో పాయింట్ దట్ సైటన్ కెన్ మెడల్ విత్ యూ. ఆదాం దగ్గరికి ఎప్పుడు లూసిఫర్ రాలేదు. అలాగే నీవు కుమార్తెగా ఉన్నప్పుడు వచ్చిందేమో కానీ ఇప్పుడు దత్తపుత్రుడిగా నీవు పుత్రుడిగా స్వీకరించావు కనుక నీ దగ్గరికి రాదు. బికాస్ యు ఆర్ ద అడాప్టెడ్ సన్ అండ్ వీఆర్ ఆల్ హ్యాపన్ టు గో త్రూ విండికాటియో. ఏంటి? జీవితం ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. ఇటువంటి ఆశీర్వాదం ఏమీ ఉండదు. నీకున్న ప్రతి ఒక్క పాపము, నీ యొక్క ప్రతి ఒక్క చెడు తలంపు, చెడు అలవాట్లు, చెడు యొక్క ఫలితములు యావత్తు క్యాన్సిల్ అయిపోతుంది ఎప్పుడైతే నీవు దేవుని దత్తపుత్రుడిగా స్వీకరించబడతావో. దేవుడు అందుకోసమే తండ్రి నుంచి వేడబాటయ్యాడు. ఎందుకనగా నీవు ఆ స్థలంలోకి రావాలి. తన యొక్క మూల్యము దేవుడు లోకం ఎంతో ప్రేమించిన ఎందుగా తన అద్వితీయ కుమారుని, తన యొక్క సమస్తము తనకు తానే అర్పించాడు. దట్ వాజ్ ద ప్రైస్. ఆ యొక్క మూల్యము చెల్లించి నిన్ను కొన్నాడు కనుక దురాత్మ యొక్క రాజ్యము యావత్తు కలిసినను నిన్ను దేవుడి నుంచి వేరుపరచలేదు. దేవుడే స్వయంగా నిన్ను ఏదేమని ఇప్పుడు ఒక్కసారి నీకు లోపలికి వేస్తే నిన్ను లోపల ఉంచుకునే బాధ్యత దేవుంది. అది తెలిసి అతిశయించి వేద పనులు చేసావనుకో, ఇప్పుడు చూడు కదా, ఆర్యన్ వచ్చేసిన ఇంకేం లేదు, అది ఆయన హెడేక్, నాకు సంబంధం లేదు, ప్రార్థన చేయరా ఎందుకు, ఆయన చేస్తుండు కదా. నేను చెప్పింది కదా పాస్టర్ గారు, దివారాత్రం చేస్తుండు, మళ్ళీ ఎందుకమ్మా, అరే కొంచెం దేవుని భక్తి ఎందుకు, ఆయన చూసుకుంటా నాకెందుకు అని అంటావు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు దత్తపుత్రుడుగా ఉన్నావో లేదు నీకు తెలియదు, నాకు తెలియదు, వానికే తెలుసు. జాగ్రత్త. దత్తపుత్రుడివే కానీ పుత్రుడువో కాదో. మీ భూమి అనేది భూమి పునాది వేయకముందే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క పుస్తకంలో మీ నామము, నా పేరుంది ఉందా? వానికి తెలుసు ఎవడున్నాడో ఎవడు లేడో. వానికి తెలుసు నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి నీవు ప్రార్థన చేయాలి. ఆమె నన్ను వాడు నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు మరి అప్పుడప్పుడు ప్రభువా నువ్వు నాకు చేసిన ఈ యొక్క మేలు బట్టి ఈ ఆశీర్వాదం. అందుకే ఏమన్నాడు? తండ్రి అయిన దేవుడు ఎవరెవరు? కుమారుడా? పరిశుద్ధాత్ముడా? ఎవరు? ఎందుకు? ఎందుకనగా ఈ ఆశీర్వాదము తండ్రి నీకు ఇస్తున్నాడు. ఎందుకనగా కుమారుడుగా నిన్ను స్వీకరిస్తున్నాడు. ఎందుకనగా తన మూల్యము చెల్లించి నిన్ను కొనుక్కున్నాడు. ఎందుకనగా తన యొక్క బాధ్యత ఉన్నది కనుక ఆయన ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు నిన్ను బాగు చేయాలనుకున్నాడు. కనుక నీవు తండ్రి అయిన దేవుడికి ఏం చేయాలి? స్తుతించాలి, దేవుని కీర్తించాలి, ఆరాధించాలి. అది నీ యొక్క బాధ్యత ఉన్నది. ఎందుకనగా నీవు కోరకుండానే, నీకు తెలియకుండానే
కదా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వాక్యం చదువుకుంటారు, బైబిల్ చదివి దత్తపుత్రులు ఎన్నిసార్లు విని ఉంటారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకు ఫ్రెష్ మ్యాన్ అని తీసుకొచ్చి ఇస్తున్నాడు. విండికాటియో ఏంటి, జస్ట్ చూస్తున్నాండి ఏ విధముగా సైతాన్ వస్తాడు, నేను గుంజుకుపోతాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తన యొక్క శ్వాసని వదిలి టెటలస్టాయ్ అన్నాడో, ఇది సమాప్తమైన అన్నాడో, నీ యొక్క దత్తపుత్రత్వంగా నీవు స్వీకరించబడ్డావు కనుక ఇక నిన్ను ఏది వేరుపరచదు. ఏది నిన్ను దేవుడి నుంచి, తన యొక్క రాజ్యం నుండి, తన యొక్క స్వాస్థ్యం నుండి నిన్ను దూరపరచదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ విండికాటియోలో నీ పాపం యావత్తు నిర్మూలమైపోవచ్చున్నది. నీ యొక్క పాత యొక్క బాకీలని తీర్చబడుతున్నాయి. హల్లెలూయా. రేపొద్దున ఇజ్రాయేలీలు తిరిగి వచ్చినను నీ స్థానం మాత్రం వారు తీసుకోలేరు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నిబంధన జనాంగము తిరిగి దేవుని దగ్గరికి వచ్చినను, దేవునితో సంబంధం లేదు పాపం. అన్ని ఎల్లమ్మ పుల్లమ్మ ప్రతి దానికి ఒక గుడి, గోపురము, ఆరాధన కేంద్రం ఉంది. ఇజ్రాయెల్ నిజమైన యెహోవా దేవుని పూజించడానికి మాత్రం వారికి మందిరం లేదు. 2000 సంవత్సరాల నుంచి మందిరం లేకుండా, దేవునితో ఆరాధన లేకుండా బతుకుతున్నారు. ఇళ్లలో చేసుకుంటారు వాళ్ళ పండగలన్నీ. ఎందుకనగా దేవుడు నివాస స్థలం పోగొట్టుకున్నారు. అటువంటి వారు దేవుని వారు మర్చిపోలేదు. ఆయన ప్రణాళిక ప్రకారం వారికి తిరిగి వచ్చినను నీవు మాత్రం నీ స్థానము పోగొట్టుకోవు. ఎందుకనగా విండికాటియోలో నీ స్థానం అటువంటిది. Yes, you are adopted. Praise the Lord. ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదివి బంద్ చేద్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివాగును. ఇది ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడుచున్నప్పటికీ ఇది వారికి వర్తించలేదు. ఎవరికి వర్తిస్తుంది ఇప్పుడు? మొట్టమొదటిగా అన్యులైన అడాప్టెడ్ సన్స్కి వర్తిస్తుంది. ఫస్ట్ నిన్ను కొన్నాడు, వారిని నిబంధన చేసిన నా ఇజ్రాయెల్ నా యొక్క జ్యేష్ఠపుత్రుడు అన్నాడు. కానీ వాడు జ్యేష్ఠపుత్రుడు లేడు. దేవుని యొక్క ఆ యొక్క పారబుల్ అనగా ఉపమానములో తండ్రి దగ్గర 2 కుమారులు, పెద్దవాడు మరియు చిన్నవాడు ద్రవ్యం వ్యయపరచడానికి బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మాత్రం పెద్దవాడే వెళ్ళిపోయాడు. ఎవరు? ఇజ్రాయిల్ అనేవాడు. ఇజ్రాయెల్ నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఇజ్రాయెల్ జ్యేష్ఠ కుమారుడు ఏమయ్యాడు? ద్రవ్యం వ్యయపరుచుకుంటూ బతుకుతున్నాడు. కానీ రెండో కుమారుడు, నీవు అసలు కుమారుడే కావు, రెండో కుమారుడైన స్థానం క్రియేట్ చేసి వాడు వెళ్ళిపోయినందుకు నీకు తీసుకొచ్చి నీకు ఈ స్థానం ఇచ్చాడు. సో ఇప్పుడు అంటున్నాడు, నీ యొక్క పాపములు ఎర్రగైనను కెంపు వల్ల ఉన్నను హిమము కంటే తెల్లగా. చూడండి, జస్ట్ ఇమాజిన్, దేర్ ఇస్ నథింగ్ యాజ్ వైట్ యాజ్ కుడ్ బి స్నో. స్నో అంటే పైనుంచి ఉప్పులాగా పడుతుంది. ఫ్లేక్స్ కూడా కాదు. ఫెదర్ ఎట్లుంటుంది? ఫెదర్కి ఏమంటారు? ఈకలు. గాలి వేస్తే ఎట్లా పడుతుంది? ఆ విధముగా ఉప్పు ఎలా ఉంటుంది, పట్టుకుంటే ఇసుక ఎలా ఉంటుంది, ఆ విధంగా పడుతూ ఉంటుంది లైట్గా. పడి పర్వతం అయిపోతుంది. పాశ్చాత్య దేశాలు రోడ్లు బ్లాక్ అయిపోతాయి. రాత్రి పొగలు వచ్చి ఇటువైపుది అటువైపుది తిరిగేస్తుంటారు. గోడలు అయిపోతాయి. ఎందుకంటే వరుసగా 3 నెలలు 4 నెలలు పడుతూనే ఉంటుంది. ఏది? రాత్రి అయినను కొంచెం వెన్నెల ఉన్నను సిటీ యావత్తు, రోడ్డు యావత్తు తెల్లగా కనబడుతుంటుంది. ఎందుకనగా ఆ కిరణం దీన్ని పడినప్పుడు ఆ వైట్నెస్కి అదేమవుతుంది? లైట్ ఇస్తుంది. ఆ వెన్నెల రాత్రి బట్టి కాదు, వెన్నెల యొక్క కిరణాలు కొంచెం పడితే ఈ యొక్క తెల్లగా ఉన్న ఈ కొండల వలన ఆ రోడ్ అంతా ఏమవుతుంది? కాంతివంతంగా అవుతుంది. అంత తెల్లగా ఉంటుంది హిమము. దేవుడు అంటున్నాడు, నీ పాపము ఎర్రగా ఉన్నను నేను నిన్ను అంగీకరించినందుకు. ఫస్ట్ రండి మనం వివాదము తీర్చుకుందాం. రండి మనం లెట్స్ సెటిల్ ద అకౌంట్స్. నీ యొక్క పాపం చిట్టని క్లియర్ చేద్దాం, మనం తీర్చుకుందాం. రండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అంత ఎర్రగున్నను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివాగును. సో గొర్రెబొచ్చు అంటే మనకి బ్రౌన్గా ఉంటుంది. ఆ యొక్క ప్రాంతంలో గొర్రెబొచ్చు చాలా ఫెయిర్గా ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. సో ఈ యొక్క ఆ తెలుపు వలె నీవు ఏమవుతావు? నీ యొక్క పాపములన్నీ నీ యొక్క అకౌంట్ క్లియర్ అయ్యి అంత తెల్లగా కనబడతావు, అంత నీతిగా కనబడతావు, అంత పరిశుద్ధుడిగా కనబడతావు. క్రీస్తు వచ్చి
నా యందు పాపం ఉంటే స్థాపించగలరా అని ఏ విధముగా పిలాతుకును అక్కడున్న మనుషులకు అడిగారో ఆ విధముగా పరలోకమందు దత్తపుత్రులైన మీరు వెళ్తే మా యందు పాపం ఉంటే మీరు నిరూపరచగలరా అని దూత సమూహంకి అడగగలరు. మా యందు పాపం ఉంటే చూపియండి అని నిల్చుని అడగగలరు. ఎందుకనగా హిమము కంటే తెల్లగా ఉంటావు. నువ్వు ఎన్ని పాపం చేసినా నీ అకౌంట్స్ యావత్తు ఆయన వెల ఇచ్చి విండికాటలో మొత్తం రెసిప్రొకేట్ చేశాడు. అంటే ఉల్టా చేసిండు అనమాట. అది ఏం చేశాడు? Vindicatio is the thing that God brought you into the place of his son. అందుకే హియోతీషియా అనగా కుమారుని యొక్క స్థానము నీకు ఇవ్వబడుట. కుమారుల కాదు, కుమారుని యొక్క స్థానము. ఒకటే కుమారుడు. ఆ కుమారుని యొక్క స్థానము ఇప్పుడు మనము క్రీస్తు యేసు రక్తము చేత మనం ఏమవుతున్నాము? ఆ స్థానం మనకు వస్తుంది. అందుకే యేసు ఏ గదికి వెళ్తే నువ్వు ఆ గదికి వెళ్ళగలవు. యేసు ఏ విధంగా కమాండ్ చేయగలవు ఆ విధంగా కమాండ్ చేయగలవు. ఎందుకు? నువ్వు సహవారసుడవు. ఆయన అన్న, నీవు తమ్ముడవు. ఎందుకనగా మీరిద్దరూ దేవుని కుమారులు. Now I got a family of God, adopted into the family of God. దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడిన వాడిని. దేవుని కుటుంబంగా మొదలైన మానవత్వము, ఆదామవ్వ దేవుని కుటుంబంగా ఉన్నవారు కుటుంబం నుంచి వేరుపరచబడి దేవుడే వారిని తిరస్కరించి పంపించేసిన వాడు ఇప్పుడు కుమారుడు వలన ఆ యొక్క తిరస్కరించబడిన నిన్ను నన్ను కుటుంబంలో చేర్చుకుంటున్నాడు. ఇదంతయు తండ్రి యొక్క ఆశీర్వాదమై ఉన్నది. బికాజ్ ఆఫ్ ది అడాప్షన్. దట్స్ వై వీఆర్ ఆల్ కాల్డ్ as adopted sons. I am adopted son. I am adopted son. ఓ రోజు పొద్దున్న లేచిన విధం ఇది నువ్వు పలకాలి. ఏమని? I'm adopted son. I'm adopted son. Hallelujah. Let's pray. Heavenly Father, I stand before you, before the throne of grace. కృపా సింహాసనము యొద్ద నేను నిల్చొని ఉన్నాను. తల దించుకొని కాదు, తల ఎత్తుకొని నిల్చొని ఉన్నాను. క్రీస్తు యొక్క నీతిమత్తము, క్రీస్తు యొక్క పరిశుద్ధత నాలో నీవు పోసి ఉన్నావు. వన్నా పరిశుద్ధాత్మని, జ్యేష్ఠ పుత్రుల్లో దేవుని ఆత్మని, ఇక వారు బానిసల యొక్క ఆత్మ కాక దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క దత్తపుత్రులుగా స్వీకరించబడ్డారు కనుక దేవుని ఆత్మ వారిలో పంపించుచున్నానని. ఏ ఆత్మ అయితే పరిశుద్ధమైన నాయన, నీ ఆత్మ ఎప్పుడైతే మైరి గర్భంలో దూరి నాయన యేసుగా వచ్చావో, నేడు నీ పరిశుద్ధాత్ముడు ఈ సంఘములో నీ శరీరమైన మాలో లోపల దూరి మమ్మల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చూచున్నావు. విండికాటియో వలన నేను నా యొక్క పాత నాయన జీవితం యావత్తు నేను కోల్పోయినాను. అందుకే నీ వాక్యం నేను సెలవిచ్చున్నది, పాతవి గతించెను, కొత్తవి సృష్టాయను. సృష్టించబడినవి కొత్తవి. ఇవి నా యొక్క నాయన మరి పాత జీవితము కాదు. పాత జీవితం నాకు సంబంధం లేదు. కొత్త సృష్టి అయ్యున్నాను. పాతవన్నీ పోయాను, కొత్తగా నువ్వు నన్ను చూస్తున్నావు. నీకు స్తోత్రములు. నీవు ఇదిగో ఇది సమాప్తమాయనంటే ఇది ఇంకొక నాయన మరి వర్తమానంగా మాకు నేర్పిస్తున్నావు. దత్తపుత్రుడిగా నిన్ను స్వీకరించడం అనే ప్రాసెస్ని సమాప్తం చేసావు. ఆయన్ని తిరస్కరించిన అంగీకరించినందుకు నీకు స్తోత్రములు. ఎప్పుడైతే ఆయన ప్రాణము కోల్పోయాడో నాయన తెరను నాయన మరి పైనుంచి కింద వరకు చీల్చబడ్డది. ఎందుకనగా ప్రధాన యాజకుడు సైతము కేవలం సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళ్ళే స్థానమును ఇప్పుడు కుమారుడుగా ప్రతివాడు ప్రార్థనలో నీ యొక్క సింహాసనం ముందు తల ఎత్తి నిలిచిన అవకాశము మాకు ఇచ్చి ఉన్నావు. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. యూదీయులకి, ఇజ్రాయేలీలకి నాయన ఆరాధన కేంద్రం లేని వారిగా ఉంటుండగా మా కోసం మాత్రం సంఘమని ఈ యొక్క ఆరాధన కేంద్రం మాకు ఇచ్చి ఉన్నావు. తండ్రిని నైనా మేము స్తుతించాలి, ఘనపరచాలని 3వ వచనం చెప్పుచున్నది. తండ్రి అయిన దేవుని మహిమపరచబడును గాక, తండ్రి అయిన దేవుడు ఘనపరచబడును గాక. ఎందుకనగా ఆయన ముందే నిర్ణయించి నన్ను దత్తపుత్రుడుగా అంగీకరించి ఉన్నాడు. ప్రభువా నీకు స్తోత్రములు. నేను దత్తపుత్రునై ఉన్నాను. ఇక్కడ ఉన్న వారందరూ దత్తపుత్రులై ఉన్నారు. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రం. నాయనా మరి రేపు ఆదివారము నీవు సెలవిచ్చిన, నీవు బోధించిన, నీవు చెప్పిన, ప్రతి సంఘంని బోధించమని చెప్పిన ప్రకటన గ్రంథంలో మేము ధ్యానించుండగా నీ ఆత్మతో నడిపించి, నీ ఆత్మతో మమ్మల్ని ముందుకు నడిపించమని, నీ యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో అంత్య దినములలో ఏమి నీవు అనుకున్నావో అది సంఘమైన మాకు తెలియపరచమని, దాని ప్రకారంగా మేము జీవించులాగన నీవు మాకు సరిచేయుచుండగా నిన్ను మేము గ్రహించి
మాకు మేము నాయనా నీకు స్వాధీనంలో ఉండులాగున మాకు మేము ప్రభా అర్పించుకునేలాగున కృపచూపమని, మమ్మల్ని బాగు చేయువాడా, మమ్మల్ని నిరంతరము నిత్యత్వంలో నడిపించువాడా, నీకు మా యొక్క నాయనా మా జీవితంలో నీ చేతులకు అప్పు చెప్తున్నాము. మాకు మా కుటుంబంలోకి నీ చేతులకు అప్పు చెప్తున్నాము. యేసు రమ్ము, నాలోనికి రమ్ము, నా సంఘంలోనికి రమ్ము. పరిశుద్ధాత్మ దేవుడా, నా సంఘంలోనికి రమ్ము, నా సంఘంతో మాట్లాడము, నా సంఘంను నడిపించుము. నీ సంఘమును ప్రతి సంఘమును నడిపించుము. నీ దాసులను ప్రతి వాణిలో నీ ఆత్మతో నింపుము. ఎవరు ఎంత డబ్బు చేసుకున్నారు, ఎవరు ఎంత ఆస్తులు చేసుకున్నారు కాకుండా స్వాస్థ్యమైన నాయనా దత్త కుమారుల యొక్క మర్మమును నాయనా మనుషులకు తెలియపరచాలని నేను చెప్పినప్పుడు ఏదో నేను చెప్పుకుంటున్నాను 20 మందికి, దానికి బట్టలు ఎందుకు అని స్టార్ట్ చేశాను. ఏం వీడియోలు తీయకండి రా అన్నాను. కానీ నీవు బోధించుండగా ఇది నేను బోధించేది కాదు, ఇది పరిశుద్ధాత్ముడే బోధిస్తుండగా ఎందుకు నేను నేను షూట్ చేయకూడదు? ఇది అనేకులకి తెలియపరచబడాలి, దేవుని సువార్త అందింపజేయాలి అని ప్రభువా ఈ యొక్క టీచింగ్ని మేము రికార్డ్ చేయుచున్నాము. వినుచున్న వారందరిలో నీ యొక్క మహిమతో, నీ యొక్క నైనా ప్రభావముతో నింపమని ప్రార్థన చేయుచున్నాము. దత్త కుమారులని వారు గ్రహించి గొప్ప ఆశీర్వాదం వారు పొంది ఉన్నారని గ్రహింపు వారికి దయచేయము. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడులాగన, మహిమపరచబడులాగన, ఘనపరచబడులాగన నీ మహిమను నాయనా మేము చాటులాగన మమ్మల్ని ఈ యొక్క నాయనా సంఘంలో నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. God bless you.